రైట్. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. ఇదిగో ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఆగండి. ఆయన అనుంది గనక ఆయన అంటే ఎవరో బయటి వారికి నిరీక్షణ లేని ఇతరులకు అర్థం కాదు గనక ఆయనే ప్రభువైన యేసు. అక్కడ ఎలా చదవాలంటే ఇదిగో ఇదిగో ప్రభువైన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నారు అని చదువునానా. ఇదిగో మైకన్న మూతులు పెట్టి నీ మూతన్న మైకిలెట్టు. ఇదిగో యేసు మేఘారూఢుడై వద్దంటారా? ఇదిగో ప్రభువైన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నారు అని చదువునానా. ఇదిగో ప్రభువైన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. చాలు, ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. అందరూ కూడా ఆ తలలు వంచండి, అలాగే చేతులలో జోడించండి, ప్రార్థన చేసుకుందామండి. ఇంకా దైవారాధన జరుగుతున్నప్పుడు ఎవ్వరు కూడా అటు ఇటు తిరగకూడదని సభాముఖంగా సావనీయంగా మీ శ్రేయాభిలాషగా కోరుకుంటున్నానండి. అయ్యా వినండి, అందరు చేతులు ఇలా జోడించండి. వెనకాల వంట చేస్తున్న వారు మోత కూడా వినపడకూడదండి. మీరు మౌనంగా చేసుకోండి, ఎందుకంటే మార్తమ్మ పని వెనక, మరియమ్మ గారి పని ముందు కనుక ఎవరు మరొకరికి డిస్టర్బెన్స్గా ఉండకూడదు. కనుక దేవుని వాక్యం చాలా శ్రేష్టమైంది కనుక ఆ వాక్యం కొరకు అందరూ కూడా ఆ చేతులలో జోడించండి, ప్రార్థనలో ఏకీభవించండి. అందరు యేసయ్యకి దండం పెట్టుకుందాం. నేను మీకు దండం పెట్టుకోవడం కాదు, మీరు నాకు కాదు నాన్న, అందరూ యేసయ్యకే దండం పెట్టుకుందాం. ప్లీజ్ అందరూ కళ్ళు మూసుకోండి, ప్రార్థనలో ఏకీభవించండి. ఆత్మీయులైన వారు కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఉంటే శరీరానుసారులు అప్పుడు గుడ్లుపుతారు పైకి. కళ్ళుమై ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన అనగా మనం దేవునితో మాట్లాడడం కాదు, వాక్యం వినడం అంటే దేవదేవుడు నీతో నాతో మనతో మాట్లాడడం కదండి. దేవదేవుడు వాక్యం ద్వారా నీతో నాతో మనతో మాట్లాడకముందు నీవు నేను మనం ప్రార్థన ద్వారా ఆయనతో మాట్లాడదామండి. ప్రార్థన ఆలకించు దేవునికే మనం ప్రార్థించాలి కానీ ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన ఆలకించమని మొరపెట్టిన ప్రత్యుత్తరం ఇవ్వని వానికి ఎవరూ ప్రార్థించరాదు. గ్రామస్తులకు శుభవార్త. మనం ఆరాధిస్తున్న దేవాది దేవునికి విజ్ఞాపన చేద్దాం ప్రియులరా. విననేరకయుండినట్లు ఆయన చెవులు మందం కాలేదు గనుక చిన్న మాట మనం విన్నవిద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభవించండి. కళ్ళు మూసుకుని మనం ప్రార్థనలో ఉన్నామంటే ఆమెన్ అనంత వరకు కళ్ళు తెరవకూడదు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడు అయిన తండ్రి, నీ ప్రశస్తమైన శుభనామాన్ని బట్టి వందనాలయ్యా. దైవజనురాలు నీవు ఎన్నుకుని ఏరుకుని కోరుకుని ఏర్పాటు చేసుకున్న ఇందిర అమ్మ కొరకు ప్రార్థన చేస్తున్నా. వారు దగ్గర తండ్రి పరిచారకులైన బిడ్డల్ని మీరు కృపతో నింపినందుకు వందనాలు ప్రభువా. ఈ సిఎస్ఐ ప్రభు అధినేతలను బట్టి ఆత్మీయులను బట్టి వందనాలు. వేదికను అలంకరించిన దైవజనులను బట్టి వందనాలు. ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ వారిని బట్టి వందనాలు. వాక్యం చదవడానికి సాహసిస్తున్న ఆత్మీయ కుమార్తెలను బట్టి వందనాలు. కూడి చేరి వచ్చిన పరిశుద్ధులందరిని బట్టి నీకు వందనాలు. ఆర్కెస్ట్రా సౌండ్ సిస్టమ్ వారిని కూడా మీరు కృపతో నింపండి ప్రభు. చక్కగా వీడియో తీస్తున్న బాబు గారిని బట్టి వందనాలు. అనేక ప్రాంతములలో నిలబడి కూర్చుని పండుకుని నీ వాక్యం వినగోరుతున్న గ్రామ ప్రజను బట్టి నేను స్తుతిస్తున్నా. నీ వాక్యాన్ని ప్రబోధిస్తుండగా కూర్చోవడానికి కాస్త కుదురుబాటు, వినడానికి వినుబుద్ధి, గ్రహించే పరిజ్ఞానం దయచేయి ప్రభు. చాలామంది ప్రార్థనలో కూర్చుంటే పరలోకంలో కూర్చున్నట్టున్నారు, కొంతమంది ముళ్ళకంపల మీద కూర్చున్నట్టే కూర్చుంటున్నారు నాయన. మార్తా సహోదరి అయిన మరియా నీ పాదాల దగ్గర ఉత్తమమైనదని కోరుకోవడానికి కూర్చుంది కదా ప్రభు. అలా కూర్చునే కుదురుబాటు నాకు మాకు ఈ రాత్రి మీరు ప్రసాదింప చేయమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అలాగే వినడానికి వినుబుద్ధంతో మాకు అవసరం. యెషయా ప్రవచనంలో ఉంది, దేవుడిని యెహోవా నా చెవుకు వినుబుద్ధిని పుట్టించాలని. ప్రభువా, ఈ రాత్రి మీరు మాకు నీ వాక్యం వినే బుద్ధి పుట్టించకపోతే మాలో చాలామంది చెవులు దురద చెవులనైనా, అందుకొరకే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. కూర్చోవడానికి కుదురుబాటు, వినడానికి వినుబుద్ధి. మూడవది గ్రహించే పరిజ్ఞానం మాకు చాలా అత్యవసరం ప్రభు. స్తోత్రాలు. మీరు ఈ అవనిలో అవతరించి జగములో జన్మించి పొడమిలో పుట్టగా మీ యొద్దకు మందల మందల వందల మందల ప్రజలు రాగా
వారితో తమరు ఈ మాట చెప్పారు, మీరు వినడానికి విందురు గాని గ్రహించరని. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచనములో సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యం అని వాక్యములో ఉంది. ఈ రాత్రి మేమందరం ఈ వాక్యాన్ని సంపూర్ణంగా గ్రహిస్తే అది మా జీవితాలకు సకలైశ్వర్యంతో సమానం. ప్రభువు నీకు స్తోత్రం. కూర్చోవడానికి కుదురుబాటు, వినడానికి వినుబుద్ధి, గ్రహించే పరిజ్ఞానాన్ని మీరు ప్రసాదింప చేయమని ప్రార్థన చేసుకుంటున్నాను. ప్రభు నీకు వందనాలు. మా గ్రామ కౌన్సిలర్ గారిని బట్టి, గ్రామ సర్పంచ్ గారిని బట్టి, కమిటీ నంబర్లను బట్టి, వాడకట్టు ప్రజలను బట్టి కూడా వందనాలు. ఉద్యోగస్తులను బట్టి వందనాలు. చేవృత్తి కలిగిన వారిని బట్టి వందనాలు. మా గ్రామములో కానీ సంఘములో కానీ బిడ్డలు లేని వారు ఉంటే ప్రభు ఈ రాత్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీరు సంతులేని దానిని ఇల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగా చేస్తానన్నారే. అన్నాను జ్ఞాపకం చేసుకున్నారు. మానవ భార్యను జ్ఞాపకం చేసుకున్నారు. ఎలిజబెత్ శారాలను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములు వచ్చే సంవత్సరం ఇదే తారీఖుల నాటికి బిడ్డలు లేని వారు కవిగిట్టులో బిడ్డలు ఉండును గాక. ఇంగిత జ్ఞానం కలిగిన వాళ్ళు నిజంగా ఆమేనని చెప్పారు. కొంతమంది ఉలుకు పలుకు లేకుండా కూర్చున్నారు. తండ్రి వారిని మనసారా క్షమించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే అవునన్నమాట అవునని చెప్పాలి, కాదన్నమాట కాదని చెప్పాలి. 3 పేటల త్రాడు త్వరగా తెగదు, 2 లేక 3 ఏకీభవించాలని వాక్యములందు ప్రభు స్తోత్రాలు. బలి అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని వాక్యములో ఉంది. ప్రభు నీ కొందనాలు. అనేక ప్రాంతములలో నిలబడి కూర్చుని పండుకుని నీ వాక్యం వినగోరుతున్న గ్రామ ప్రజను మీరు దీవించమని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. యావత్ ప్రపంచములో ప్రభు నిన్ను వాడుకునేవారు మందలు ఉన్నారు. నిన్ను వాడేసుకునేవారు, నీ చేత వాడబడేవారు చాలా కొద్ది మంది ఉన్నారు. ప్రభు ఈ రాత్రి నీ చేత వాడబడి చిన్న పాత్రగా నన్ను వాడమని వేడుచు ఉన్నాను. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారంగా ఉంచండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనములో ఇదిగో ప్రభువు అయిన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నారు అని మీరొచ్చే రాకడ ప్రసంగాన్ని కొద్ది నిమిషాలు మీరు మాకు వివరించమని మేఘం మీద వేగంగా రానయ్యున్న యేసునాథుని పేరట వేడుచున్నాను తండ్రి. చాలామంది ఆమేనని చెప్పారు, కానీ నాకు ఎట్లైనా పడిందంటే మీ ఆమేనని చెప్పడం యెహోవా నా కాపరే గాని నాకు ఊపిరే లేదని. అట్లా కాకుండా ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆమేనని గట్టిగా చెప్పాలి. ఎందుకంటే ఆమేనంటే అవునుగాక. నేను చేసిన ప్రార్థనకు ప్రతిఫలం కలగాలంటే ఈసారి అందరూ బ్రతుకుని వాళ్ళందరూ గట్టిగా చెప్పండి ఆమేనని. ప్రార్థన చేస్తున్నా వినండి. యేసు నామమున వేడుచున్నాను తండ్రి. అది లెక్క. అందరు 2 చేతులు పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరూ గట్టిగానండి. అదేంటండి తెచ్చిందేమో 2 ఎత్తేది ఒకటా? అందరు 2 చేతులు తెచ్చారా? చూడండి ఒకసారి. తెచ్చారా? తెచ్చారు కదండి. అందరు చేతులు పైకెత్తడం మీరు గట్టిగా అలా ఉంచండి. మీరు ఏమనుకోవద్దండి. చాలాసార్లు చెప్తాను చాలా మీటింగ్లో. చాలామంది అంటారండి భక్తునికి భగవంతునికి అనుసంధానమైన దంబిక దర్బార్ గుడ్డు సాంబ్రాణ పుల్ల కాదు. 141వ కీర్తన 2వ శరణలో ఏమని ఉందంటే నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుడ సాయంకాలపు నైవేద్యం. ఏమండి కదండి. ఇప్పుడు మనం అందరం చేతులెత్తుడ సాయంకాలపుతో నైవేద్యంతో సమానం అన్నవాళ్ళు 2 చేతుల పైకి తల్లేలు అని గట్టిగా అరిసేయండి. అందరి చేతుల కిందగా దించండి అమ్మయ్య అంటూ. చాలా సంతోషం అండి. ఈ రాత్రి ప్రేమతో ఈ స్థలానికి నన్ను వర్తమానికునిగా ఆహ్వానించిన నా ఆత్మీయ కుమార్తె ఇందిరా అమ్మకు, అలాగనే వారికి ఇచ్చిన అనుచరులందరికీ, సహకారులకు, అలాగుననే మరి నా యొక్క రక్త సంబంధి, నా సిలువ రక్త సంబంధి మా సేమయ్య గారికి, అలాగే అధ్యక్షులు వారు ఆత్మీయ గురువర్యులు తండ్రి గారికి, అలాగనే ఆర్కెస్ట్రా ఆత్మీయ కుమారులు. నిజంగా మీరు వాయిస్తూ ఉంటే సిగ్గాత్మగాని సింధీ బుద్ధి అవుతుంది నాన్న. చాలా మంచిగా ప్లే చేస్తున్నారు. ఆ ఫ్లూట్ కూడా నాన్నగారు చక్కగా వాయిస్తుంటే దావీదిలాగా ఉందండి. కనుక వెంటనే అబ్బా నాన్నగారిని ఫోటో తీసుకున్నాను. చాలా మంచిగా ప్లే చేస్తున్నారు. మీ డ్రెస్ కూడా చాలా బాగుంది. అలాగనే మరి ఆత్మీయ కుమార్తెలు 3 అదురుగుండి బెదురుకుండుతూ కూర్చున్నారండి. ఏమనుకోబాకండి, కొంచెం స్పీడ్గా మాట్లాడతానండి అయ్యా. నా కూతురులతో సమానం. నన్ను కూడా తండ్రికి అంగీకరించండి ఒక అరగంట. మీకు అలాగే చేరి కూడి వచ్చిన పరిశుద్ధులని మీ అందరికీ, వ్యక్తులకు, వక్తలకు, భక్తులకు, ప్రవక్తలందరికీ, మల్లేశ్వర మన్నా పెంతుకోస్తు సంఘం తరపున అందరికి వందనాలండి. ఒక్కరు చెబితే ఒట్టండి వందనాలండి. అది లేక లివింగ్స్టన్ అనే ఒక వ్యక్తి పుస్తకంలో ఒక మాట రాశారు. ఇటే చూడండి. సంస్కారం లేనోడికి నమస్కారం పెట్టకూడదంట సార్. కనుక సంస్కారం ఉన్నవారికి నమస్కారం,
పెట్టాలి. బైబిల్లో ఒక మాట ఉంది, పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరినొకడు వందనములు చేయుడి. ముద్దు అంగీకారానికి గుర్తు. అద్దులేని ముద్దులు బైబిల్లో చాలా ఉన్నాయి. పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టుకుంటారు. అందుగురిండి ఆటో వెనకాల చిన్న అక్షరాలతో రాస్తారు, నీ ముద్దు నాకు వద్దు అని. పరమగీతంలో ఉంది, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకునుగాక. చేతులు పైకెత్తి చప్పలు కొట్టాలి, కొట్టు 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 కొట్టు. అది ఆల్ రైట్. చాలా సంతోషం ప్రియులరా. మరి ఈ రాత్రి చాలామంది బోన్లో సింహాల్లాగా నా యాంక మిర్రుని చూస్తున్నారు. నాకు అర్థమైంది ఏంటంటే, రై ముందు నీ పేరు, నీ ఊరు, నీ తీరు చెప్పరా, చెప్పు అన్నాడు. చూస్తున్నారంటే చెప్తాను సార్, నా పేరు వినయ్ కుమార్ అంటారు, పాస్టమ్మ గారి పేరు అన్నామణి. అమ్మని నన్ను దేవుడు ప్రేమించి 3 పోతు పిల్లలు ఇచ్చాడు దేవుడు. పెద్దవాడు ఆనంద్, రెండోవాడు విల్సన్, మూడోవాడు నోయల్ జ్యోతి. ప్యాడ్ ప్లే చేస్తారు, బాబోళ్ళకి అందరికి పరిచయమేనండి. కనుక 3 కూడా మంచిగా చదువుకున్నారులేండి. 3 కూడా బైబిల్ ట్రైనింగ్ అయ్యారు. 3 కూడా ప్రభు సేవ చేస్తున్నారు. 3కు పెళ్ళయింది. నాకు 2 మనవాళ్ళు, 2 మనవరాళ్ళు. నేనే మురుకోండి అంటే నాకంటే మురుకోళ్ళు నా మనవాళ్ళు. నలిపే నాణ్యం, ఎరిపే డేంజర్. మన కలర్ ఎప్పుడట్టే ఉండదు. పేడుమూతోటి ఇప్పుడు పెళ్ళికోడికారు కదా, అంటే స్తోత్రం చెప్పు, హల్లెలూయా. ఒక్క చేత నాకు ఒళ్ళు మండిపోతుంది, 2 చేతులు ఎత్తండి అందరూ చెప్పండి హల్లెలూయా. ఇంతకంటే పెద్ద గొప్ప సాక్ష్యం ఏముందండి. అంతక్రితం అన్యుణ్ణి, ఇప్పుడు ధన్యుణ్ణి. అంతక్రితం దుష్టుణ్ణి, ఇప్పుడు ఇష్టుణ్ణి. అంతక్రితం హిందూ, ఇప్పుడు క్రీస్తు కొరకు బంధు. ప్రభు సేవకు వచ్చి 40 సంవత్సరాలు మాత్రమేనండి. ఈ 40 సంవత్సరాల సేవా జీవితంలో బైబిల్ గ్రంథాన్ని 42 సార్లు ప్రతి అక్షరాన్ని కూడా పరిశోధించే సత్తా, సామర్థ్యత, ధైర్యం, దమ్ము దేవుడు నాకు ఇచ్చారు. 42 సార్లు బైబిల్ చదవగా ప్రభు నాకు ఇచ్చిన పరిజ్ఞానం ఏంటంటే, ప్రపంచంలో యేసుక్రీస్తు నిజదేవుడు తప్ప మరెవరు కూడా లేరు. బ్రతికితే సాక్షి, సస్తే హతసాక్షి. సేవ అంటే సావు, దాన్ని తెగిచినోడు రావాలి. చేతులెత్తన గట్టిగా స్తోత్రం చెప్పండి. కొంచెం స్వరం ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. చాలా సంతోషం అండి. రేపు నా ఆత్మీయ కుమారుడు సిరిల్ కన్నా గారు, నిజంగా ఆయన కన్నీటి ప్రవక్త. అంటే బైబిల్ స్కాలర్స్ ఇర్మియా గారికి కన్నీటి ప్రవక్త అని పేరు పెట్టారు. అలాంటి మంచి కన్నీటి ప్రవక్త నా ఆత్మీయ కుమారుడు సిరిల్ కన్నా గారు. ఆయన అంటారని చాలా చోట్ల, మా అమ్మ మా నాన్న మల్లేశ్వరంలో ఉన్నారు, వినయ్ కుమార్ గారు మా నాన్నగారు, అన్నమణి గారు మా తల్లిగారు అని చాలా ప్రేమిస్తున్న ఆత్మీయమైన దైవజనుడు. వారు నాకంటే అతి శ్రేష్ఠులు. రేపు నా కుమారుడు ఈ స్థలానికి రాబోతున్నారు. వారిని బట్టి కూడా ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను ప్రియులరా. మరి చాలా సంతోషం. మరి టైం చాలా ఎక్కువ అవుతుంది కనుక అందరూ కూడా పాడుతున్నారు కనుక నేను కూడా ఓ పాట పాడాలని ఆశిస్తున్నాను. ఆ పాట మరి అక్కడ కూడా వైవాకలో కూడా పాడానండి అయ్యా. అదే పాట పరిచయం చేస్తాను మీకు, వాడకట్టు ప్రజలందరికీ. ఆ పాట రచయిత ఎవరంటే స్టువార్డుపురం సుధాకర్ గారు. ఒకసారి పేరు చెప్పండి. అదేంటి స్టువార్డుపురం సుధాకర్ గారు అని కొంచెం గట్టిగా చెప్పండి అండి. స్టువార్డుపురం సుధాకర్ గారండి. చట్రమంటి ఎలుకలు వారు కనుక వారు గజ్జి దొంగ. ఆయన నేను కలిసి చాలా వందల మీటింగ్లో మాట్లాడిన ఘనత ప్రభు మాకు ఇచ్చారు సార్, ఏమనుకోవద్దండి. ఆయన గారు నిజంగా వెంకటాపురం, మైలువరం దగ్గర వెంకటాపురం, జీకొండూరు మండలంలో వెంకటాపురంలో కె ఇస్రాయేల్ గారు పాస్టర్ గారు మా ఇద్దరిని స్టువార్డుపురం సుధాకర్ గారు నన్ను స్పీకర్గా పిలిచారు. అదే ఇక ఆఖరి మీటింగ్ నాకు అయ్యగారికి. అయ్యగారు ఫస్ట్ బస్సులో వెళ్ళారు, నేను 2వ బస్సులో వెళ్తాను, మీరు 3వ బస్సులో తప్పక రావాలండి. ఏంటి నడుచుతున్నారు అది. ఎందుకంటే నరులారా తిరిగి రండి అంటే శుభ్రంగా మెదలుకోకుండా వెళ్ళిపోవాలండి. ఏడి శిఖామన్నయ్య గారు గద్వాల క్యాంపు గంగావతి ఏరియా కర్ణాటక మీటింగ్ మేము ఇద్దరం వెళ్ళినప్పుడు అయ్యగారు అన్నారు కదా, అన్ని కాలాల్లో శ్రేష్టమైన కాలం పోయే కాలం అంట. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కనుక ప్రియులరా, మరి అయ్యగారు అద్భుతమైన పాట రాశారండి. చట్రమెంట్ ఎలుకలోళ్ళు గజ్జి దొంగ ప్రియులరా, చాలాసార్లు అతిశయిస్తూ చెప్తాను, దొంగైన వారిని దొరలుగా మార్చే ఘనత ఇదిగో నేను ఆరాధిస్తున్న ప్రభు అని యేసుకే దక్కుద్ది ప్రియులరా. నిజమంటే నిజం, మీరు నమ్మండి నాయనలారా. ప్రియులరా, అతను గజ్జి దొంగ అండి. అతను దొంగగా మారంట 63 మందిని దొంగలుగా మార్చాడంట. ఎంత మంచి దొంగో, ఉసూరు మన చూస్తారేంటండి. ఒక్కడు దొంగగా మారి 63 మందిని దొంగలుగా మార్చాడంట. పోలీసు వారండి నిజంగా రక్షక భటుల నిలయమని పోలీసు వారికి ఎందుకు చక్కటి పేరేంటంటే, అందరూ మంచిగా ఉండాలని కోరుతూ ఉంటారు పోలీసు వారండి. ఆ పోలీసు వారంట ఈ దొంగతనాలు చేస్తున్న సుధాకర్ గారిని చుట్టూ కట్టేసి కాళ్ళు పైకి తలకాయ కిందకి ఏలాడదీశారంట, గబ్బిలిలాగా ఏలాడదీసి తాటికమంట ఎట్టారంట, ఒరే దొంగతనాలు మానండ్రా అని. కానీ ఈ జుట్టు రంగన్న మారింది కానీ తాటేకు మంట కలిగి ఆయన బుద్ధి మాత్రం మారల. అలాంటి సమయంలో ప్రియులారు జాగ్రత్తగానండి, అదర్ కంట్రీలో స్టువార్డ్ అనే ఒక దొరగారితో ప్రభు మాట్లాడారంట. వినాలి ప్రియులారు, ఏమనంటే, నా కుమారుడా స్టువార్డ్,
నీవు దొంగల పురానికి వెళ్ళు, నీ మాట, నీ పాట, నీ సాక్ష్యం, నీ ప్రవర్తన ద్వారా దొంగలైన వారిని దొరలుగా మారుస్తా. ఇదే యెహోవా వాకనగా స్టువార్డ్ అనే ఆ దొరగారు ఆ దొంగల పురానికి వచ్చి సువార్త ప్రకటిస్తే ఫస్ట్ దొంగైన సుధాకర్ గారు దొరగా మారి 63 మందిని ఈ దొరలుగా మార్చాడంట. ఈ 64 మంది కలిసి ఆ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అన్నారంట, బాబు మా పురానికి దొంగల పురం అని పేరు తీసేసి మా అయ్యగారు పేరు పెట్టమన్నారంట. అయ్యగారు పేరు చెప్పండి ఒకసారి, స్టువార్డ్. ఇప్పుడు ఆ పేరు దానికి కలిగింది. చప్పలు కొట్టమ్మా, స్తోత్రం చెప్పండి. అప్పుడు ఫస్ట్ ఆయన గారు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, జాగ్రత్తగానండి ఆయనలారా, కొద్దిగా ముగిస్తాను సార్, జాగ్రత్తగానండి. ఆయన చెప్పిన సాక్ష్యం ఏంటంటే, దొంగ అయిన నన్ను ఇలా దొరగా మార్చింది పోలీసు వారు ఉపయోగించిన తుపాకీ గొట్టం కాదు, నా యేసు చట్టం. చపల కొట్ట అది లెక్క. అలాంటి గొప్ప దైవజనుడు పాట రాశారండి. ఆ పాట అందరికి వచ్చిన పాట కలిసి పాడుకుందాం. యేసయ్యా నీ నామగానం నే పాడేద జీవితాంతం అనే పాట పాడుకుందామండి. ఆ పాట పాడేవారు ఎవరి సౌండ్ అయినా కొంచెం ఎక్కువ ఉండాలి, వాయిద్యాలు వాయించే వారి సౌండ్ నాన్నగారు తక్కువ ఉండాలి. ఎందుకంటే పెళ్లి కొడుకేమో ముందు నడవాలి, పెళ్లి కూతురేమో వెనక నడవాలి. ఇల్లు ఉంటుంది. నా కాళ్ళు బారుకున్నాయి, నేనే ముందు నడుస్తానంటే అలాంటి సిస్టర్ని మర్యాదగా పొల్లురాలు కొట్టాలి. స్తోత్రం చెప్పండి. నడుచుతారు ఉసూరుమంటే గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక ఈ సౌండ్ కొంచెం రేజ్ చేయనా? ఆల్ రైట్. హలో మోనిటర్, హలో. యేసయ్యా నీ నామగానం నే పాడేద జీవితాంతం. యేసయ్యా నీ నామగానం నే పాడేద జీవితాంతం. శోధన వేదన రోదన కలిగిన, శోధన వేదన బాధలు కలిగిన నే పాడేద శాంతి గీతం, నే పాడేద శాంతి గీతం. చేతులెత్తి హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ఎత్తునానా? హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడేద జీవితాంతం. అందరూ అనండి, యేసయ్యా నీ నామగానం నే పాడేద జీవితాంతం. కొట్రా అయిన దేవా, నిత్య జీవం నా కొసగినావా. జీవాధిపతి అయిన దేవా, నిత్య జీవం నా కొసగినావా. జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా. జీవజలమై జీవాహారముగా పరమునే విడచినావా. చేతులెత్తి హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. ఎత్తు ఎత్తు హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీ నామగానం నే పాడేద జీవితాంతం.
వరకు. ఎత్తు చేతులు. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హరి హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. కొట. యేసయ్యా నీ నామగానం నే పాడెద జీవితాంతం. శోధన వేదన శోధన కలిగిన శోధన వేదన బాధలు కలిగిన నే పాడెద శాంతి గీతం నే పాడెద సాయ్. కొట కొట. హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా 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 హల్లెలూయా ఆమేన్. క్రీస్తు మహారాజుకే ఏయ్యా జై అన్నారా ఏయ్ అన్నారా? మరొకసారి అనండి. పరో క్రీస్తు మహారాజుకే. రైట్. వాకింగ్ కొరకు చిన్న మాట. నా ఆత్మీయులు మరి దైవజనులు అభిషక్తులు మరి సేమయ్య గారు చిన్న మాట ప్రార్థన చేస్తారు. నాన్నగారు. మహోన్నతులు అయిన గొప్ప తండ్రి, ఈ రాత్రి మీ దాసుని మీరు మరుగుపరచండి. మీ దాసుని స్వరాన్ని మీరు ముట్టి మీ దాసుని మీ చేతులలో కప్పి మాకు కావలసినటువంటి వర్తమానం అందించి దేవా మీ దాసుని మీ సులువుసాటును మరుగుపరిచి మీ దాసుని ముఖాంతరంలో నుంచి మాతో మాట్లాడి నడిపించమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రైట్. పరిశుద్ధ వేద గ్రంథములో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అందరూ కూడా చాలా శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని ప్రేమతో సభాముఖంగా సావనీయంగా మీకు మనవి చేస్తున్నాను సార్. జాగ్రత్తగా వినండి. మనము మారు మనసు పొంది బాప్తిస్మం పొంది సంస్కారారాధన తీసుకుని భక్తితో భయంతో ప్రతి క్షణం కూడా బ్రతుకుతూ లాస్ట్కి ఏ రాకడ కొరకు రెడీ అవ్వాలి చెప్పండి? యేసయ్య రాకడ కొరకు. మన మీటింగ్స్ అంతా కూడా ముగించుకుని ఎక్కడికి సిద్ధపడాలి చెప్పండి? యేసయ్య రాకడ కొరకు. ప్రియులారా, ఆ రాకడ వర్తమానాన్ని కొద్దిసేపు మీకు వివరిస్తాను సార్. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం వినాలని ప్రేమతో మీకు మనసారా మనవి చేస్తున్నాను సార్. మరి చిన్నపిల్లలు దయచేసి అటు ఇటు కూడా వాళ్ళు తిరుగుతారండి కాలు పిల్లిలాగా. వాళ్ళని మీరేం చేయాలంటే కొంచెం క్రమశిక్షణ చేయాలి సార్. బాలుడు లేక బాలిక నడవలసిన మార్గాన్ని వారికి నేర్పితే పెద్దవారైన తర్వాత దాంట్లోంచి వారు తొలగిపోరని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియులారా, జాగ్రత్తగా వినండి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు, ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, కట్టబడిన గాడిదను దాని పిల్లను కూడా తోలుకురమ్మని ప్రభువు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటంటే పెద్ద గాడిదలు ఎక్కడ ఉంటాయో పిల్లగాడిదలు కూడా అక్కడే ఉండాలండి. పెద్ద గాడిదలు కుదురుగా కూర్చున్నారు, ఇక్కడ పిల్లగాడిదలు మాత్రం వదిలేశారండి. అలా చేయకూడదు సార్. ఎందుకంటే భారభరితమైన ఈ సేవలో ప్రియులరా మరి తెగించిన సేవకుడు కనుక చప్పటకు తప్పడం లేదు సార్. అదేంటంటే ఇప్పుడు ఆరాధనలో చిన్నపిల్లలు తిరగడం మీరు కళ్ళారా చూసి చెవులారా విని ఊరుకున్నారనుకో, వారు పెద్ద అయిన తర్వాత ఖచ్చితంగా వారు లోకంలో తిరిగేస్తారండి. వారు లోకంలో తిరిగేస్తున్నప్పుడు నువ్వు పాస్టర్ గారి దగ్గరకు వచ్చి నా పిల్లోడు లోకంలో తిరిగేస్తున్న సొల్లు కార్చిన అస్సలు ప్రయోజనం లేదు. మొక్కైనప్పుడు ప్రభు సన్నిధిలో వంచి ఉంచడం అది మంచిదన్నవాడు చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగానండి. కొంచెం గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఎందుకంటే అవశ్యమన భక్తవ్యం కృతం కర్మం శుభాశుభం. అంటే అవసరాల నిమిత్తమై మనం ఏది చేస్తామో తప్పనిసరిగా అదే మనము అనుభవిస్తాం సార్. అది బైబిల్లో ఉంది. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే
కోస్తారు సార్. చిక్కుడుకాయలు గింజలేమో ఎత్తి దోసకాయలు కాయాలి, దోసకాయలు కాయాలని సచ్చేదాకా భజన చేసిన అది చచ్చిన దోసకాయలు కాయదండి. కనుక మనం ఏది ఎత్తుతామో అదే పంట మనం కోస్తాం. కనుక మన పిల్లల విషయంలో కొంచెం కేర్ తీసుకోవాలని ప్రేమతో మీకు సభాముఖంగా సావనీయంగా మనవి చేస్తూ వాక్యం ప్రారంభిస్తున్నాను, జాగ్రత్తగా వినాలని ప్రేమతో సభాముఖంగా మీకు మనవి చేస్తున్నాను. ఆల్ రైట్. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో ఉన్న మాట నేను అంటాను సార్, మీరందరూ కూడా నా వెనకాల గట్టిగా చెప్పండి. ఇదిగో ప్రభువు అయిన యేసు అని అనండి. కుదరలా, గట్టిగా చెప్పాలని. ఇదిగో ప్రభువు అయిన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. అది లెక్క. ఈరోజు మన ప్రసంగానికి మూలవాక్యం, దాని హెడ్లైన్ అంటారు. మన ఆరాధన అయిపోయేంత వరకు కూడా హెడ్లైన్ మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే హెడ్లైన్ మర్చిపోతే అడ్రస్ లేకుండా మెడ్రస్ వెళ్ళిపోయినట్టు ఉండదు. మల్లేశ్వరుడు బాగా చెప్పాడు, బోలు చెప్పాడు, బాగా చెప్పాడు అనుకుంటారు, కానీ వాక్యం పట్టదు. మిత్రమా, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 7వ వచనంలో ప్రభువు అయిన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు అని రాశారు. మీలో కొంతమంది నా ఎంక ఎలా చూస్తున్నారంటే ఇదిగో ఆయన ఆనంది, లేకపోతే యేసు అని చదివించవచ్చు. ప్రభువు అయిన యేసు అని ఎందుకు టైటిల్ పెట్టాలని మీరు అనుకుంటే ఒక మాట చెప్తాను. యేసు అనే పేరు కలిగిన వారి బైబిల్లో చాలామంది ఉన్నారండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 6వ వచనంలో చదువుకోవాలి. బైబిల్ని నాపకండి సార్, అందరు తీయాలి. చాలామంది బైబిల్ తెస్తారు, దాన్ని తిప్పరో గుడ్లు మాత్రం ఇంతలా ఉంటాయి, అట్టే పెట్టు కూర్చుంటారు. బైబిల్ తెరవాలి సార్. బైబిల్ గ్రంథం ఆగ బైబిల్ తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా తెరిచి ఆ వాక్యాన్ని చూడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అపొస్తలుల కార్యములు 13:6 ఉంది నాన్న. వారు ఆ ద్వీపమందంతటా దీపం కాదు అదే మళ్ళను వారు ఆ ద్వీపమందంతటా సంచరించి ఆగిపోయింది. నేను ఆపేనండి, అది ఫుల్ స్టాప్ కాదు, నాన్ స్టాప్. మళ్ళీ చదువు. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసును. ఆ యేసుకు ముందు ఒక టైటిల్ ఉంది, బర్ యేసు. వాడు ఏం చేస్తున్నాడు? గారడీలు చేస్తున్నాడు. వక్రమైన వాడు బర్ యేసు. అర్థం చేసుకోండి సార్, సమయం చాలదో. ఏం చేస్తున్నాడు నాన్నవాడు? గారడీలు. యేసుకు ముందు ఏం పేరుంది? టైటిల్ బర్ యేసు. వాడు వక్రమైన వాడు, గారడీలు చేస్తున్నాడు. కొలసీ పత్రిక 4:11. ఆల్ రైట్. పరిశుద్ధ గ్రంథములో కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని కూడా చదువుకుందాం సార్. 4:11 మరియు యూస్తు అను యేసు కూడా మీకు వందనములు ఆగండి. ఈ యేసుకు ముందు టైటిల్ ఏముంది? యూస్తు. ఇందాకడ బర్ యేసు, ఇతను యూస్తు అను యేసు. ఏం చెప్తున్నాడు? వందనాలు. సక్రమైన యేసు. అతను వక్రమైన యేసు, బర్ యేసు. సక్రమైన యేసు, యూస్తు అను యేసు. మనం ఆరాధిస్తున్న వారు ముందు చెప్పండి, ప్రభువైన యేసు. చప్పట్లు కొట్టు. కొట్టాలి సార్. ఏం చప్పట్లు అంటే రాజకీయ నాయకుడు కొట్టినట్టుగా చేతులెత్తాలి, గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది ఏమండి? వక్రమైన వాడు బర్ యేసు, సక్రమైన వాడు యూస్తు అను యేసు. ఒక మాట చెప్తాను, జాగ్రత్తగానండి. మా పల్లెటూరులో వక్రమైన వారికి యేసు అని పేరు పెడతారు, సక్రమైన వారికి కూడా యేసు అని పేరు పెడతారు. వక్రమైన వాడికి యేసు అని పేరు పెడితే వాడు సక్రమైన పనులు చేయడు. కళ్ళుకొండ దగ్గర కూర్చుని కళ్ళు తాగుతాడు అనుకో, పేరేంటి చెప్పండి? యేసు. ఈ కళ్ళేసేవాడంట యేసు గారు గ్లాస్ వేసుకో అంటాడా? యేసుగే గ్లాస్ వేసుకోరు అంటాడు. ఎందుకు? వక్రమైన వాడు. ఎక్కడ కూర్చున్నాడు అమ్మా? అది లెక్క. ఏమండి? కనుక వక్రమైన వారికి యేసు అని పేరు పెడతారు, సక్రమైన వారికి యేసు అని పేరు పెడతారు. కానీ బర్ యేసు కాదు, యూస్తు అను యేసు కాదు. మనం ఆరాధిస్తున్న వారి పేరు పూర్తిగా చెప్పండి, ప్రభువైన యేసు. హలో వినండి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రభు అంటే ఏలువాడు, యెహోవా అంటే ఉన్నవాడు. సార్ మీరు జాగ్రత్తగా వాక్యాన్ని మీరు అర్థం చేసుకోండి సార్. దాన్ని విప్పి చెప్పాలి. అజావేదము, ఋగ్వేదము, సామవేదము, చతుర్వేదాలు నిజంగా అవి చెప్తే అర్థమవుతాయి. పరిశుద్ధ వేదం విప్పి చెప్పాలి. అపొస్తలుల కార్యములు 17:3 లాగా. ఆల్ రైట్. రాసుకో, బైబిల్ చూసుకో కూతురా. 17:3 టైం అవుతుంది. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయ్యున్నాడని లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి, అక్కడ ఆత్మగ్రాయ్ దృష్టాంతములను ఎత్తి విప్పి చెప్పుచు. చెప్పట్లు
అదండి, విప్పి చెప్పుచు. జాగ్రత్తగా నండి సార్, నేను చాలాసార్లు అంటానని, ఎట్లా విప్పాలంటే ఒక పదార్థంలోనే యథార్థమైన మాటలు బయటకు వస్తాయి. పాలలో తోడేస్తే ఏమవుద్ది, గట్టిగా చెప్పండి, పెరుగయిద్ది. ఆ పెరుగును ఉదయకాలం మీద చిలిగితే ఏమవుతుంది నాన్న, మజ్జిగ. దాని పైన తేడ తీస్తే వెన్న, దాన్ని కాస్తే దాన్ని అమ్మితే కదా. అంటే పాలలో నుండి ఎన్ని వెరైటీలు వస్తుంటే, పాల కంటెను జుంటే తేనె దారుల కంటెను మధురమైంది దేవుని యొక్క వాక్యం. చెప్తే అర్థం కాదు, దాన్ని విప్పి చెప్పాలి. స్తోత్రం చెప్పండి, చేతులెత్తి గట్టిగా. ఒక్క చేయి ఎత్తకూడదండి, 2 చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పాలి యేసయ్యకి. మరలా చెప్పండి, యేసయ్య గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు అంటే రక్షకుడు, క్రీస్తు అంటే అభిషక్తుడు, ప్రభు అంటే ఏమండి ఏలువాడు, యెహోవా అంటే ఉన్నవాడు. చాలా మంది నన్ను అంటారు, శ్యామయ్య గారండి, చాలా మీటింగ్లో ఏమండి ప్రసంగ రత్నాన్ని మీకు బిరుదిచ్చారు, చాలా మంచిగా మాట్లాడుతున్నారు కానండి, ఒక డౌట్స్ అని చాలా మంది డౌట్లు అడుగుతూ ఉంటారు. నన్ను ఏమంటారంటే, ఏమనుకోవద్దు పాస్టర్ గారు ఏమంటారంటే, ఇక్కడ కూడా డౌట్లు అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారండి. ఏమండి అద్భుతమైన మాటలు అడుగుతూ ఉంటారు, మనం సాత్వికంతో సమాధానం చెప్పాలి సార్. జాగ్రత్తగానండి సార్. వాళ్ళు ఏమంటారంటే 4 యుగాలు ఉన్నాయి కదండి, త్రేతాయుగము, కృతాయుగము, ద్వాపర యుగం, కలియుగం. యుగాల కంటే ముందు మేము ఆరాధించే దైవాలు ఉన్నారు, కానీ యేసుక్రీస్తు ఆఫ్టర్ ఆల్ 2000 సంవత్సరాల నాటివాడే కదండి. మీరు చెప్పండి సార్. మన భాషలో చెప్పాలంటే మోట పదవి ఏమంటారంటే, ముందొచ్చిన చెవుల కంటే ఆ తర్వాత చూసారా, త్రేతాయుగం, కృతాయుగం, ద్వాపరయుగం, కలియుగానికన్నా ముందు మేము ఆరాధించే దైవాలు, వారు ముందున్న వారిని వదిలిపెట్టి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల నాటి ఆఫ్టర్ ఆల్ ఇతను మేము ఎందుకు ఆరాధించాలి చెప్పండి పాస్టర్ గారు అంటారు. కానీ బైబిల్ ఒక మాట ఉంది నాన్న, సిలువను కూర్చున్న వార్త నశించే వారికి వెరితన కానీ రక్షింపబడుచున్న వారికి దేవుని యొక్క శక్తి. అసలు యేసుక్రీస్తు ఎప్పటి నుంచి ఉన్నాడో లేఖన ఆధారాన్ని మనం గుర్తిద్దాం. స్తోత్రం చెప్తేనే వాక్యం చెప్తాను సార్. ఆల్ రైట్, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 8-23 చదవండి వచ్చేది సార్. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 23వ వచనం, కన్న తల్లి 8-23. అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము పూర్వము నేను నియమింపబడింది. సామెతల గ్రంథము 8వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించే వ్రాయబడిందని నేను ధైర్యంగా చెప్తాను సార్. ప్రపంచానికి ఒక మాట ప్రియులరా, ఎవరు డిబేట్ చేసినా దానికి నేను రెడీ. సామెతల గ్రంథం 8వ అధ్యాయం ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడి ఉంది సార్. ఎందుకంటే పాత నిబంధనలో చాలా చోట్ల యేసుక్రీస్తు వారి గురించి వ్రాయబడి ఉంది. మీకు ఈజీగా అర్థం అవడానికి యెషయా గ్రంథంలో ఉన్నది, ఏలయనగా మనకు శిశువు పుట్టెను. ఆ శిశువు ఎవరంటే ప్రభువైన యేసు అంతే. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆయన అంటే ఎవరు మీరు చెప్పండి, ప్రభువైన యేసు అంతే. ఇలా ఎలా వ్రాయబడినాయో సామెతల గ్రంథం 8:23లో కూడా అనాది, అందరు చెప్పండి అంతే. అంటే ఆది కంటే ముందున్నవాడు ప్రభువైన యేసు. చప్పట్లు కొట్టాలి. ఆ ప్రాసలో 4 ఆల్ని ఫస్ట్ అక్షరాన్ని తీసుకుందాం సార్. అనాదికి ముందున్నవారు ప్రభువైన యేసు అనండి సార్. అనాదికి ముందున్నవారు ప్రభువైన యేసు. ఇంకొక ఆని మనం ప్రాసలో తీసుకొద్దాం సార్. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. కొంచెం జాగ్రత్తగా మనసు పెట్టి వినండి బిడ్డలారా. పరిశుద్ధ వేద గ్రంథములో ఆదికాండం 3:15 చదువునాను కూతురా. మరియు నీకును, మరి దేవుడైన యెహోవా సర్పము తంటున్న మాట ఏంటంటే కొడుకా చదువు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకు ఆమె సంతానమునకు వైరము కలుగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును అనుంది. అంతే కదండి. అది అనే మాట దగ్గర ఫుట్ నోట్ లో ఒకటి ఉంది, కింద చూడనా. ఆయన, అందరు చెప్పండి ఆ మాట, అందరూ నాకు గట్టిగా చెప్పండి, ఆయన. ఇప్పుడు ఆయన అంటే ఎవరండి? ప్రభువైన యేసు. అది నిన్ను తల మీద కొట్టును అంటే అది ఈజ్ ఈక్వల్డ్ ఆయన. ఆయనే ప్రభువైన యేసు. ప్రపంచంలో సాతాను తల చితక త్రొక్కింది, మన చేత త్రొక్కించేది ప్రభువైన యేసు గనక ఆదాము కంటే ముందున్నవాడు యేసు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఫస్ట్ మాట మీరు నోరు ఇప్పండి, రిప్లై ఇవ్వండి, సప్లై ఇస్తానండి. అనాదికి ముందున్నవారు ఆయనే ప్రభువైన యేసు. తర్వాత ఆదాము కంటే ముందున్నవారు ఆయనే ప్రభువైన యేసు. మరొక 3 ఆన్ తీసుకొద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనం. టైం చాలదు నాకు సార్. తూతు మంత్రం, తొమ్మాకు మంత్రం, కొన్ని పాయింట్లు ఇస్తే ఇంటికి వెళ్ళి మీరు జాయింట్లు చేసుకోండి. కుమారుడు మిమ్మును ఏమండి 8:56 అలా ఉండదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 56వ వచనం. కుమారుడు మిమ్మును
మీ తండ్రి అయిన అబ్రహాము ఆదిలో కుమారుడు అంటే మీ తండ్రి అయిన ఆగు, అబ్రహాము తండ్రిగా నాగు. చెప్పిన మాట చాలా జాగ్రత్తగా వినాలి సార్. 42 సార్లు తెక్కెక్కి చదవాల బైబిల్ సార్. ఎందుకంటే బైబిల్ ఆధారం ఉన్నప్పుడు నెక్స్ట్ లైట్లు ఎదరగా నిలబడినా సరే నేను నోరాపను. ఎందుకు? ఆధారం బైబిల్లో ఉంది. ఆధారం లేనప్పుడు నోరిప్పను, ఆధారం ఉన్నప్పుడు నోరాపను. ఎవరైనా ఒక విషయం నన్ను అడగాలంటే ముందు నేను ప్రకటించిన వాక్యాన్ని అడగండి, నెక్స్ట్ నన్ను అడగండి. ఆది యందు వాక్యం ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడు. ఆ దేవుడే కృపా సత్య సంపూర్ణుడిగా ఇందిరమ్మ గారు ఏర్పాటు చేసిన ఈ సభల్లో ప్రభు ఉన్నారని నమ్మిన వాళ్ళు చేతులు పైకైతే చప్పలు కొట్టేసుకోవచ్చు కదండి గట్టిగాను. ఆ చదువునానా 8:56. మీ తండ్రి అయిన అబ్రహాము మీ యూదులు ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో సంభాషిస్తున్నారు. నాన్నగారే ఏమండోయ్, ఆర్కెస్ట్రా వాళ్ళు వింటున్నారా? బాబు గారు వింటున్నారా? యూదులు అండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఏమంటున్నారు? కన్నతలు చదవరా. మీ తండ్రి అయిన అబ్రహాము ఇదిగో ఏమంటున్నారండి? మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను అది అది చూసి సంతోషించెను అని అనెను. ప్రభు అయిన యేసు యూదులతో చెప్పగా, యూదులు ఏమంటున్నారు? యేసు మేయ్ అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములైనా లేవే, యేసు ఇంకను నీకింక 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూసితివా అని ఆయనతో చెప్పగా, ప్రభు అయిన యేసుతో యూదులు చెప్పగా, యేసు అబ్రహాము అబ్రహాము పుట్టక మునుపు నేను ఉన్నానని చప్పట్లు కొట్టచ్చు కదండి బాబు. ఓహో, గట్టిగా చెప్పాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్క మాట చెప్పనా సార్? పాత నిబంధన గ్రంథంలో అబ్రహామునకును క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి 4200 సంవత్సరాల తేడా సార్. ఆ బైబిల్లో లెక్క ఉంది సార్. ఆల్ రైట్, మత్తయి సువార్త 1:17 తీయాలి సార్ బైబిల్. మత్తయి సువార్త 1వ అధ్యాయం 17వ వచనం తిప్పండి సార్. బైబిల్ అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీ 14 దావీదు మొదలుకొని అవును యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలము వరకు అవును 14 తరములు. 14 తర్వాత బబులోనుకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు 14 తరములు. 14 స్కూల్కి వెళ్ళి చెప్తామండి పిల్ల అయ్యగారు. 3:14 అండి, 42. తరం అంటే 100 సంవత్సరాలు, యుగం అంటే 1000 సంవత్సరాలు. దాని లెక్క ఏంటి? 4200 సంవత్సరాలు. చప్పట్లు కొట్టు ఊసూరు మొహం. ఎత్తు చేతులు అది గట్టిగా స్తోత్రం చెప్పండి. మరలా చెప్పండి, దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏమనుకోవద్దు సార్, మనిషిని బ్రతికించేది, బాధల్లో నెమ్మదినిచ్చేది ఏం చెప్పండి? దేవుని వాక్యం అండి. ఏమనుకోవద్దు సార్. ప్రియులారా, చాలా మంది కూడా వాక్యాన్ని చెప్పే సత్తా, సామర్థ్యత, దమ్ము, ధైర్యం లేక ఈజీ పద్ధతిని అనుకున్నారు చాలా మంది అండి. ఈజీ పద్ధతి ఏంటంటే స్వస్థత లేవని నేను చెప్పడంలో సార్, బైబిల్లో ఉంది సార్, తన వాక్కును పంపి దేవుడు బాగు చేస్తాడు. దాని గురించి పెద్ద ఆర్భాటం మనం ఏమి చెయ్యి అవసరం లేదు సార్. కొంతమంది అనుకుంటారు కదా, జీసస్ హీల్స్, జేబీలు పీల్స్, ఇదొకటే తెలిసి కాడికి ఏం తెలియదండి. యేసుక్రీస్తు వారు పడిపోయిన వారిని నిలబెట్టారు కానండి, ఇప్పుడు టచ్ అని నిలబడిన వాళ్ళే పడేసేస్తున్నారు సార్. ఇందాక నా ఆత్మీయ కుమార్తె చెప్పింది, ఏమంటే రాజశేఖర అయ్య గారిని, మదనపల్లి నిజంగా తండ్రి లాంటి అయ్యగారండి, మదనపల్లి రాజశేఖర అయ్య గారు ఏమన్నారంటే యూట్యూబ్లో, ఇప్పుడు టచ్ వాళ్ళు ఎక్కువైపోయారు, ఏమన్నా నిలబడిన వాళ్ళు పడేసేస్తున్నారు, ఈ పడేసే పాస్టర్ గారు అలా ఆవును పడేయమను. నేనంటే కోపం ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. అబ్బో, మీకు బుర్రకాయలు మాత్రం సొరకాయలాగా ఉన్న ఇంతలా గుజ్జు లేదు. నేనేమన్నా, నేనంటే కోపం ఉన్న వాళ్ళు స్తోత్రం చెప్పమన్నా. అది లెక్క బాగుందిలే. చదవైతే ఉండమతి చెడిందంటే చేతులెత్తి ఇప్పుడన్నా స్తోత్రం చెప్పండి, వేసే గట్టిగా స్తోత్రం చెప్పండి. మళ్ళీ చెప్పండి సార్. స్వస్థత లేవని కాదు, స్వస్థతకు నేను విరోధిని కాదు, అది ప్రాముఖ్యం కాదంట. ఎందుకంటే బైబిల్లో 2 వ్యక్తులు ముంగుర్తిగా ప్రభు పెట్టారు. వినండి, లాజరు, ధనవంతుడు. అనండి సార్, రిప్లై ఇవ్వండి. సప్లై అవుతా. లాజరు మాట్లాడొచ్చు కదండి, ఉన్నారు. లాజరుకి ఆత్మరక్షణ ఉందో, శరీర స్వస్థత లేదు. ధనవంతునికి శరీర స్వస్థత ఉంది, ఆత్మరక్షణ లేదు. 2 చనిపోయారు. ఎవరు పరలోకానికి వెళ్ళారంటే ఆత్మరక్షణ పొందుకున్న లాజరు, శరీర స్వస్థత లేని లాజరు పరలోకానికి వెళ్ళిపోయారు సార్. నేను అంటానండి, ఏమనుకోదు సార్, ఆత్మరక్షణ పొందుకుని శరీర స్వస్థత లేకపోయినా పర్వాలేదు, అని దగ్గర సచిన పరలోకానికి పోతాం. చప్పట్లు కొట్టండి, చప్పట్ల. ఏసైకి స్తోత్రం చెప్పండి, ఏసై గట్టిగా స్తోత్రం చెప్పండి. నరుని ఆయుష్ 70 లేకపోతే 80 బొక్కిడి తినేతాం.
దీని కొరకు పేద ఆర్భాటం మనం చేయవలసిన కొడుక. అందుగురించే యేసయ్య లేకుండా 7 అంతస్తుల మేడలో జీవించేదానికంటే మిత్రమా యేసయ్యను కలిగి 7 ఆకులు గుడిసెలో ఉండటం మేలు. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఏమండి, అనాదికి ముందున్నవారు ప్రభు అయిన యేసు. రెండవది ఆదాముకు ముందున్నవారు ప్రభు అయిన యేసు. మూడవది చెప్పండి, అబ్రాహామునకు ముందున్నారు. ప్రభు చెప్పేశారు అన్నమాట, అబ్రాహాము పుట్టక మునుపు నేను ఉన్నాను. 4 ఆన్ తీసుకొస్తా ప్రాసులోనికి. ఆల్ రైట్, కొలసి 1:17 ముగిస్తున్నా. ఇప్పుడే కాదు, ఊరికంట కుదిరా చదవమ్మా. పరిశుద్ధ గ్రంథములో కొలసి పత్రిక 1:17 వచ్చిన అందరు తీయాలి బైబిల్ సార్. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయన అంటే ఎవరమ్మాయి? ప్రభు అయిన యేసు. ఆయన మా ఆయన, మా హస్బెండ్, మా లవర్ బ్యాండ్, వీడు కాదు, అది ప్రభు అయిన యేసు. అన్నిటికంటే కొన్నిటికంటే అయ్యారు, అన్నిటికంటే. నేనంటాను ఇలాగూ, త్రేతాయుగానికంటే ముందున్నవారు, కృతాయుగానికంటే ముందున్నవారు, ద్వాపర యుగానికంటే ముందున్నవారు, ఈ కలియుగానికంటే ముందున్నవారు. రాజమండ్రిలో ఒక అమ్మాయి అంది, మరి మావారు యెషయా గ్రంథం 43:10 ఉన్నారండి. యెషయా గ్రంథం 43:10 సార్. 43:10 మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనను గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొని వారును నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా గట్టిగా కొంచెం గట్టిగా నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. ఆదియు నేనే, చెప్పండి, అంతము నేనే. ఓ సందర్భంలో ప్రభు ఏం చెప్పారంటే ప్రియులరా, ఇదిగో దావీదుకు వేరు చిగురును నేనే అన్నారు కదండి అయ్యా. చెట్టుకు మొదలుండేది ఏరు, చెట్టుకు చివరుండేది చిగురు ఆయనే. చేతులు ఎత్తండి. ఒకసారి ఏంటి అట్టెత్తినా ఇట్లా చేతులు ఎత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. కుదరదండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. నిజంగానండి, ఆరాధనలో కూర్చున్నప్పుడు అన్ని మర్చిపోవాలండి. మొన్న మాజన్ ఎక్సలైట్ సాయిల్ అన్నయ్య గారు నేను సువార్త ప్రకటిస్తుంటే ఆయన చెప్పారు ధైర్యంగా, నేను చెప్పలేనండి, అంత ధైర్యం నాకు లేదండి అన్నారండి. మీరందరూ కూడా ఆత్మదీపాలు ఆర్పేసుకుని కార్తీక దీపాలు వెలిగించుకున్న మందం మీరు అన్నాడండి. స్తోత్రం. అడిగితే ఆయన అడగండి వెళ్ళి, ఏమంటే ఆత్మదీపాలేమో ఆర్పేసుకుని 7:30కి చేతుల పైకి ఎత్తండి సార్. ఓసే ఎత్తకూడదు, టైం అయిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రియులరా. అన్నిటికంటే ముందున్నవారు ప్రభు అయినా యేసండి. ఇంకెప్పుడు కూడా యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల నాటి వాడని అనకండి, ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. అన్నిటికంటే ముందున్నవారు ప్రభు అయిన యేసు. ఆ యేసు అంటున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. గట్టిగా చెప్పండి, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. ఓ మాట మీతో చెప్పాలని నాకు ప్రభు ప్రేరేపణ చేశారు. జాగ్రత్తగానండి, ఈ మసూనే చూడండి మీరు సార్. ఇంకొక 20 నిమిషాలు మరండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మొదట రాకడని ఉన్నది, కానీ ఆ పేరు నేను పెట్టుకుంటున్నా. కానీ ఇది నా స్వేచ్ఛ భావం, ఇది నా వాక్ స్వాతంత్రం, ఇది రెండవ రాకడని ఉంది కానీ మొదటి రాకడని లేదు. నా భావం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటి రాకడలో ప్రవచనాలు నెరవేరితే ప్రభు అయిన యేసుక్రీస్తు రెండవ రాకడ ప్రవచనాలు కూడా నెరవేరుతాయి. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి మొదటి ప్రవచనాలు ఉన్నాయి. ముచ్చటగా 3 బైబిల్లో చూద్దాం. ఆల్ రైట్, పరిశుద్ధ వేద గ్రంథములో దేవుని వాక్యాన్ని చదువుకుందాం సార్. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం, మొదటి ప్రవచనం ఒకసారి చూడండి సార్. బైబిల్ తిప్పాలండి మీరు. మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. కూతురా బెత్లెహేము ఎఫ్రాతా, కొంచెం స్పష్టంగా చదువు కూతురా. బెత్లెహేము ఎఫ్రాతా యోదావారి కుటుంబములలో నీవు స్వల్పమైన గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలీలను ఏలబోవువాడు నీలో నుండి వచ్చును. అంటే ఎక్కడి నుంచి నీలో నుండి అంటే బెత్లెహేములో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చును అనేది ప్రవచనం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అనండి. పాత నిబంధనల ప్రవచనములు, క్రొత్త నిబంధనలో నెరవేర్పులు. ఇది పాత నిబంధన, కొత్త నిబంధన. పాత నిబంధన ఏ గ్రంథం అది? మీకా గ్రంథం. ఎన్నో అధ్యాయము? 5వ అధ్యాయం. ఎన్నో వచనం అండి? ఏమనుందండి? బెత్లెహేములో ప్రభువైన యేసుక్రీస్తు వారు పుడతారని ప్రవచనం పలికితే అది క్రొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త 2:2లో నెరవేరింది సార్. తీయాలి బైబిల్. మత్తయి సువార్త 2:2. అబ్రహాము ఇస్సాకును కనెను. 2:2 లేదా 2వ అధ్యాయం మొదటి వచనం చదివేయి.
రాజైన హేరోదు దినములందు రాజైన హేరోదు దినములందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట అయిపోయింది. వాళ్ళండ్రే అది ఎత్తని చేతులు అది గట్టిగా స్తోత్రం చెప్పండి, కొద్ది గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకోసారి స్తోత్రం చెప్పండి. అది ఏమండి, సభాముఖంగా సావునీయంగా ప్రభు తెలియజేసే వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను సార్. మీకా గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో ప్రభు యేసుక్రీస్తు వారి బెత్లెహేములో పుడతారని ప్రవచనం ఉంటే అది క్రొత్త నిబంధన గ్రంథం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఖచ్చితంగా యేసుక్రీస్తు వారి బెత్లెహేములోనే పుట్టారు. స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇక 2వ ప్రవచనం జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చూసుకోవాలి సార్. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక ప్రవచనం ఉంది యేసుక్రీస్తు వారి గురించి. ఏమని? ఒక్కడ వినపడితే ఒట్టు. సియోను నివాసులారా, కొంచెం స్పీడ్గా చదవండి అమ్మాయి. నేను ఏ స్పీడ్గా ఉన్నానో మీరు కూడా అదే స్పీడ్లో ఉండాలి. నేనేమో తామ్ర పట్టుకున్న కథానాయకుని, మీరు డక్కిలు పట్టుకున్న వంతలు. నేను ఏ స్కేల్లో ఉంటే మీరు ఆ స్కేల్లో ఉండాలి. నేనేమో తామ్ర పట్టుకుని ఒళ్ళు పటపట కొరికే రాసాయి, ఒళ్ళు పులకరించింది రాసాయి తతక్కతో అంటే మీరేమో ఒళ్ళంట పులకరించిందంటే ఒళ్ళంట పటపట కొరికేటంటే ఒక్కడ మళ్ళీ కతక్కి పిలవడమ్మా. మీరు డక్కిలు పట్టుకుని అట్టా ఉంటారు, నేను తామ్ర పట్టుకుని ఎట్టే ఉంటానండి. అది లేదు. చదువు సార్. 9 నివాసులారా, ఏంటిదే? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. అసలు రాజుగారు ఏమి ఎక్కాలరా? గుర్రం ఎక్కాలి. ఈయన ఏమెక్కాడు? అది లెక్క. స్తోత్రం చెప్పండి చేతులెత్తి గట్టిగాను. అస్సలు కుదరలేదండి మీకు హల్లెలూయా చెప్పడం. మిమ్మల్ని చూస్తున్న ఒక మాట జ్ఞాపకం వస్తుందండి. చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్న సందర్భాన్ని బట్టి. పిల్లల మేము ఒక పాస్టర్ గారిని పిలిచే వడ్లమన్నాడు శ్యాంబాబు గారిని. అయ్యగారి పేరు శ్యాంబాబు గారే, వడ్లమన్నాడు శ్యాంబాబు గారు. అయ్యగారికి కూడా తెలుసండి. ఒక 26 సంవత్సరాల క్రితం ఆల్రెడీ పిలిచాం. ఆయన ఏమన్నారంటే వచ్చి సరోజమ్మ అనే సంఘ పెద్ద గారిని ఆడ మనిషిని పెట్టాడంట. ఆవిడ అందరూ హల్లెలూయా అంటారు, కానీ ఈవిడ మాత్రం గుడ్లెట్టుకు చూద్దంట. బంగారు తల్లి దేవుని మహాకృపను బట్టి ఆ సంఘంలో ఒక చెగ్గడ్డ, ఈ సంఘంలో ఒక చెగ్గడ్డ వేసిందంట ఆ సిస్టర్కి. బంటిపల్లి పురుషోత్తం డాక్టర్ గారి దగ్గరికి వచ్చింది. ఆ చెగ్గడ్డలు వేసిన బాబా అని. డాక్టర్ గారు అన్నారంట, ముసలిదాన్ని ఎంత దూరం ఎందుకు వస్తాం? సలహా, ఒక వారం రోజులు చేతులు పైకి తిండేసిన అవసరం లేదు, అవి తగ్గిపోతే ఎలా అన్నాడంట. శనివారం రోజున చెగ్గడ్డలు వేస్తే ఆదివారం రోజున చేతులు పైకి ఎత్తుకుంటే ప్రార్థనకు వస్తుందంట. ఈయనకి బాధేసి అమ్మాయి ఆరాధనలోనే చేయి పైకెత్త బంగారం, అసలు చేతులు పైకెత్తుకుంటూ ప్రార్థనకు వస్తున్నావు, కారణం చెప్పగలవా అంటే చెగ్గడ్డలు వేసిన బాబా అందంట. ఆ కర్మ మీకు పట్టకుండా ఉండాలంటే 2 చేతులు పైకి ఎత్తండి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. ఇందిరమ్మ గారు చూడపనాలు ఇందాక ఎత్తమంటే అట్లా, ఇప్పుడు ఎందుకు ఎత్తారంటే ఈ మసోడు చెప్పాడు సెగ్గట్లు సంకల ఎత్తాయని భయం వేసెత్తుతువే కానీ దేవుడి మీద ప్రేమ ఉండవు. నేను అనుకోను బాబా, నిజంగా దేవుడి మీద నాకు ప్రేమ ఉందండి. మేము చేతులు ఎత్తుడ సాయంకాలపు నైవేద్యంతో సమానమని ఎంచిన వాళ్ళు గట్టిగా స్తోత్రాలు చెప్పండి. ఏసై గట్టిగా స్తోత్రం చెప్పండి. రావులపాలెంలో ఒకళ్ళు అన్నారు, అన్నిసార్లు చెప్పాలా అన్నాడు. నేను అన్నాను, అల్లెలు మా బాబు సొమ్ము. అల్లేలు అంటే నానా నీకు వందనాలు. నాన్న ఎన్నిసార్లు అన్నా పలుకుతాడా పలకడా? పదక నాన్న అన్నావు, ఒకసారి అంకుల్ అని అంటాడా? పొళ్ళు రాలిపోతాయి. చప్పట్లు కొట్ట. అది లెక్క. ఏసై గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది లెక్క. ఎక్కడున్నాం బుజ్జి? యేసుక్రీస్తు వారు రాజయ్యుండి గాడిద మీద ఎక్కువచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వస్తున్నారని ప్రవచనం ఉంది పాత నిబంధన జకరియా గ్రంథము 9:9. మరి గుర్రం ఎక్కొచ్చాడా, గాడిద ఎక్కొచ్చాడా? ఆల్ రైట్. మత్తయి సువార్త 21:5. మత్తయి సువార్త తీసుకో బ్రదర్ బైబిల్. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం. ఏమెక్కొచ్చాడండి యేసు? ఇద్దరు నా మీద పోటాడండి అమ్మాయి. ఇద్దరు మానేశ్వరు చూడండి సార్. వీళ్ళు ఇదిగో నీ రాజు సాత్వికుడై. ఆ ప్రవచనం చూడండి ఎంత చక్కగా నెరవేరుతుందో సార్. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక అన్నప్పుడు గాడిదని పిల్ల అన్నప్పుడు గాడిదను నిర్ధారణ కొరకు అన్నప్పుడు గాడిదే మళ్ళను గాడిదను భారవాహక. నేను మిమ్మల్ని కంగారు పెడతా, మీరే కంగారు పడుతున్నారు. కొన్ని పిట్టలనే తుపాకులో గుండు పెట్టి కొడితే కొన్ని సత్తాయి, కొన్ని డామర్ గారు గుండాకు సత్తాయి. హలో,
చదువు 21:5. ఇదిగో నీ రాజు ఇదిగో సాత్వికుడై నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక అవును పశువు పిల్ల అయిన అవును చిన్న గాడిదను ఎక్కి అవును నీ వద్దకు వచ్చుచున్నాడని. యేసుక్రీస్తు గురించి నాన్నగారు పాత నిబంధనలు ఏ ప్రవచనం ఉందో ఖచ్చితంగా అక్షరార్థంగా కొత్త నిబంధనలు అది నెరవేరింది. ఇంకొక మాట చూపి ముగిస్తాను సార్. ముగించిన ఊరికి అంటానండి, ఇప్పుడే ఆపరేషన్ మొదలైంది సార్, అప్పుడే పంపించేస్తామండి. పంపించేస్తే రోగే వచ్చింది, రోగే వెళ్ళిపోతుంది అంతే, అది లెక్క. మరి ఆపరేషన్ చేసిన తర్వాత ఇందిరమ్మ గారు ఎన్ని కుట్లు పడతాయో, ఎన్ని గంటలు పడద్దో, ఏమంటే కూర్చోవాలి సార్. ఆపరేషన్ చేసేవి కనుక పట్టుకోసేసి పంపించే బాబు అని చచ్చుకుంటావు అన్నమాట. కనుక ఎన్ని కుట్లేతా బాబు అంటే, ఏమో కోసినోడికి తెలిసి ఎన్ని కుట్లు, నీకెందుకు బాధ, కూర్చో. ఎందుకంటే ఇది థియేటర్, నేనేమో డాక్టర్ గారిని, వీళ్ళు ముగ్గురేమో నర్సులు, మీరందరూ పేషెంట్లు. నాకు ఏ రోగం లేదు బాబు అన్నవాడికి పాప రోగం అంట ఉంటుంది. స్తోత్రం చెప్పండి చేతులేదు గట్టిగా. ఆల్ రైట్. ఎక్కడున్నాం బుజ్జి? సాత్వికుడై గాడిదను అవును భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి అవును నీ వద్దకు వచ్చుచున్నాడని. సార్ ఒక మాట చెప్తున్నా, యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుడతారంటే బెత్లెహేములో పుట్టారు. యేసుక్రీస్తు వారు గాడిద ఎక్కి వస్తారంటే ఖచ్చితంగా గాడిద ఎక్కి వచ్చారు. ఇంకొక ప్రవచనం మీకా గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఆల్ రైట్. అయితే సమూహముగా ఏంటిదే? అయితే సమూహములుగా కూడుదానా, అక్కడ ఆపాలి. సమూహములుగా కూడుదానా, సమూహములుగా కూడుము. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. అవును. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారు. ప్రవచనం అండి. ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని దేంతో? కర్రతో చంప మీద కొట్టుచున్నారని మీకా ప్రవచనం పలికితే ఆ నెరవేర్పు ఎలా ఉందో మత్తయి సువార్త 26:68. ఆశ్చర్యపోతారు సార్. చూడండి సార్, మత్తయి సువార్త 68వ అధ్యాయము 26వ అధ్యాయము 68వ వచనం. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి. నన్ను చూడమ్మా, మీ పేరేంటి? ప్రమిళ. ప్రవచనం ఎలా ఉందండి? ఏ నాన్నగారు ప్రవచనం ఎలా ఉంది? వారు ఇశ్రాయేలు న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారని ప్రవచనం అంటే, ఇక్కడ కొందరు ప్రభు అయిన యేసుని అరచేతులతో కొట్టారు. ప్రవచనం ఫెయిలా, నెరవేర్పు ఫెయిలా? స్తోత్రం చెప్పరే, అటు చూతారు ఏంటండి? ఇప్పుడు చెప్పమంటారా విప్పమంటారా? అది స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, నేను విప్పాలంటే, మీకు సప్లై ఇవ్వాలంటే మీలోంచి రిప్లై రావాలి. ప్రవచనం ఎలా ఉంది చెప్పండి మరి? హల్లెలూయా వద్దు, అసలు వద్దండి. ప్రవచనం ఎలా ఉందో చెప్పండి సార్, మీకు దండం పెడతా. వారు ఇశ్రాయేలీయుల న్యాయాధిపతిని కర్రతో చంప మీద కొట్టుచున్నారు. ఇక నెరవేర్పింది ఏముంది? కొందరు ఆయనను అరచేతులతో కొట్టారు. కర్రనుంది, కొట్టిందేమో అరచెయ్యి. నేనంటాను ప్రవచనం తప్ప, నెరవేర్పు తప్ప. నేను విప్పేయమంటారండి. ప్రవచనం తప్పు కాదు, నెరవేరు తప్పు కాదు. అదెట్టారా మసోడు అంటారా? ఓరో ఎర్రోడయ్యను. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 17వ వచనం. రా బైబిల్, పరిశుద్ధ గ్రంథాన్ని విప్పుతున్న బ్రదర్, త్వరగా ముగిస్తా. సంఖ్యాకాండం 21వ అధ్యాయం 17వ వచనం. ఆపేస్తున్నాను నన్ను సార్ వాక్యం. అప్పుడు ఇశ్రాయేలీయులు, కొంచెం గట్టిగా చదువు. అప్పుడు ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. ఏ పాట? బావి ఉబుకుము దానిని కీర్తించుడి. బావి ఎలుకలు దాని ఎలికల పందుకోకులు పిల్ల ఏలికలు బావిని తొమ్మిది పందుకోకులు దాంట్లో దూకెను. తమ అధికారం ఆగా. ఎలికలు వేరు. అమ్మమ్మ కూతురులారా మీరేమనుకోద్దు. ఈ ముగ్గురు అనుకున్నారు, ఓరే మసోడా నీ సంగతే వైవాహలో తెలిసిందిరా, తెలిసి ఎక్కావురా. బైబిల్ ఒక మాట ఉంది, కూతురా కొడుక వినండి, కత్తి పట్టుకుని యుద్ధం చేసేవాడికి ఎంత జీతమో సామానునొద్ద నిలిచిన వాడికి కూడా అంతే జీతం. పల్లెటూరులో కలుపు లాగడానికి 50 మంది, తర్వాత 20 మంది వెళ్తారు. ఒక ఉసూరు మొఖం దాన్ని శోభదాన్ని ఎక్కడ కూర్చోబెడతారు? టిఫిన్ల దగ్గర కూర్చోబెడతారు. మనిషికి 200 అనుకోండి, ఇది పంచాయతీ శోభదాయి. ఆ టిఫిన్ల దగ్గర కూర్చోడంతో సొలు కారుకుంటా వెళ్ళేటప్పుడు మనిషికి 200. నువ్వు దిగలేదు కనుక చేలోకి వంత తీసుకుంటే ఎగురుతాను తట్టుకుని. అది అంటే వాక్యం చెప్పిన నాకెంత జీతమో వాక్యం అందిస్తున్న మీకు కూడా అంతే జీతం. ఏంటి ఆనందం తగిన మొహాలాగా పెట్టారు? ఆదిలే కావుండి కూడా అన్నమాను చేతులెత్తను సారు. అయ్యో గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీలో కొంతమంది ఎట్లా ఉన్నారు తెలుసండి, ఏమనుకోద్దండి.
ట్రాఫిక్ పోలీసులు ఉంటారే, వాళ్ళు సంతకాడ మాత్రం భలే యాక్టివ్గా ఉంటారు. అటో నిటెళ్ళనివ్వరు, ఇటో నటెళ్ళనివ్వరు. రెండో సినిమా వదిలిపెట్టేసిన తర్వాత ఏదో ఒక పక్క వెళ్ళిపోద్ది, టోపీ ఒక పడిపోద్ది అని రాసుకున్న పాపం ఏమన్నాడు, హలో చేతులెత్తి వెనకాల ఉన్నవారు ఏంటండి అట్ట అయ్యారు. గట్టిగా స్తోత్రం చెప్పండి సై గట్టిగా. మరలా స్తోత్రం చెప్పండి సార్. ఆల్ రైట్, ఇప్పుడు చదవండి 21:17. అప్పుడు కాదు, ఇశ్రాయేలు ఈవిడే చెడగొట్టింది, ఈవిడే బాగు చేయాలి. బావి ఉబుకుము మళ్ళా బావి ఉబుకుము ఇశ్రాయేలీయులు ఈ పాట పాడిరి. ఏ పాట అనగా బావి అంటే నీళ్లు చేదుకున్న బావి, ఉబుకుము దాన్ని కీర్తించుడి. నీళ్ళు ఎవడని తాగుతాడు కానీ నీళ్ళని ఎవడ కీర్తించడు. ఆ బావి ఎవరో ముందుకు వెళ్ళిపోదాం సార్. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. చదువు గట్టిగా చదువు. బావి ఏలికలు దాని త్రవ్విరి. బావిని ఏలికలు అంటే ప్రభుత్వం ఏలికలు బావిని త్రవ్విరి. తమ అధికార దండముల చేత అదిరా తమ అధికార దండముల చేతను కర్రల చేతను జనుల అధికారులు దాని త్రవ్విరి. దేన్ని బావిని అధికారులు త్రవ్విస్తారు కానీ త్రవ్వరు. అయినా గుణపాలతో తవ్వుతారు కానీ కర్రలతో త్రవ్వరు. అక్కడ బైబిల్ ఏమని తెలుసండి సార్, పిలాతు, గవర్నర్, హేరోదు, రాజు, అన్న కయప, ప్రధాన యాజకులు, వాళ్ళు ప్రభుత్వాన్ని ఏలికలు. యేసుక్రీస్తు వారు సిలువేసింది వాళ్ళే సార్. బావి ఉబుకుము దాన్ని కీర్తించుడు. ఏలికలు అధికార దండముల చేతను కర్రల చేతను జనులు అధికారులు దానిని త్రొవ్విరి. దండము ఈజీ కాల్డ్ కర్ర, నీ దుడ్డు కర్రయు నీ దండం. చప్పలు కొట్టండి ఒకసారి. అబ్బా చేతులెత్తాలి గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఆ బావి ఎవరు అంటే ఆదికాండం 16-14. ఈ రాత్రి మిమ్మల్ని వాదల మీరు మారిపోతామా లేచి పారిపోతామా సార్? ఎవరండి ఆ బావి? ఎవరండి? 16-14. అందుచేత ఆ నీటి నువ్వు గట్టిగా చదవాలి నాకు. అందుచేత ఆ నీటి బుగ్గకు అందుచేత ఆ బావి ఉన్న నీటి బుగ్గకు బేయర్ లాహాయి రోయి అని బేయర్ లాహాయి రోయి అనుము అని పేరు పెట్టబడింది. అను పేరు కాదు, ఫస్ట్ బేయర్ లాహాయి రోయి. బేయర్ లాహాయి రోయి అనగా కింద నన్ను చూచుచున్న సజీవుని బావి. చూచుచున్న దేవుడవు నీవే. మీ చప్పట మీరు తగలబెట్ట, చప్పలు కొట్టండి. వాళ్ళు చదువుకున్న వాళ్ళగా మీరు కొట్టేయాలి. ఆగు, చదువుల పైకి ఎత్తండి, గట్టిగా స్తోత్రం చెప్పండి సార్. చేతులు సగం లెక్కూడదు, గట్టిగా స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఆ బావి మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసండి. కనుక నేను చెప్తున్నాను మిత్రమా, టైం అయింది గనక ఎవరైనా నన్ను పిలిస్తే గనక 2 గంటల వాక్యానికి సమయం ఇస్తే పిలవండానా. ఎందుకంటే మామూలు తినేసి ఆములు గడ్డికి పచ్చగడ్డి ప్రసాదం అని హల్లెలూయా ఆపరేషన్ చేసి వదిలేసినట్టుంటుందండి అయ్యా. ఆల్ రైట్, స్తోత్రం చెప్పరా గట్టిగా. కుదరదండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. మళ్ళా చెప్పండి సై గట్టిగా స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులారా, నా చేతులు జోడించి చెప్తున్నాను, యేసుక్రీస్తు మొదట రాకడ ప్రవచనాలు నెరవేరాయి కనుక రెండవ రాకడ ప్రవచనాలు నెరవేరుతాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొదట రాకడ ప్రవచనాలు ఫెయిల్ అయితే రెండవ రాకడ ప్రవచనాలు కూడా ఫెయిల్ అవుతాయి. యేసుక్రీస్తు వారు ఎక్కడ పుడతారంటే అక్కడే పుట్టారు. యేసుక్రీస్తు వేస్తారంటే అదే ఎక్కుచ్చారు. యేసుక్రీస్తుని ఎట్లా కొడతారంటే అట్లా కొట్టారు. మొదట రాకడ ప్రవచనాలు నెరవేరాయి, ఇప్పుడు రెండవ రాకడ ప్రవచనాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇదిగో ప్రభు అయిన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. ఓసారి నేను చెప్తా, వెనకాల నాతో గట్టిగా చెప్పండి బతుకున్న వాళ్ళందరూ. ఇదిగో ప్రభు అయిన యేసు. మైకులు అక్కడ పెట్టి ఇదిగా ప్రభు అయిన యేసే అంటే కుదురుతా, మైకులు పట్టుకోమై స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు అనండి, ఇదిగో ప్రభు అయిన యేసు, ఇదిగో ప్రభు అయిన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మేఘారూఢుడై వచ్చుచున్నాడు. జాగ్రత్తగా వినండి సార్. చాలా మంది నేను ఏమంటారంటే, ఏమండి యేసుక్రీస్తు వారు రావడమే కాదండి, వీరభోగ వసంతరాయుడు కూడా వస్తారని శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చింత చెట్టు కింద కూర్చుని కాలజ్ఞానం రాశారు కదండి. హలో, ఎస్ కరెక్ట్. శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చింత చెట్టు కింద కూర్చుని కాలజ్ఞానం రాశారు. అది 16 సార్లు నేను పట్టి చదువుకున్నాను సార్. ఏ గ్రంథాన్ని విమర్శించడానికి మనకు కానీ ఎవరికి కానీ రైట్స్ లేవు. సమస్తమును పరీక్షించాలి మేలైందని చాటు పట్టుకోవాలి సార్. ఏ గ్రంథాన్ని విమర్శించే రైట్స్ ఎవరికి లేవు సార్. నిజమే, శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చింత చెట్టు కింద కూర్చుని కాలజ్ఞానం రాసిన మాట అక్షరాల నిజము. ఆయన చెప్పారు ఏమని, వీరభోగ వసంతరాయుడు వచ్చును అని. నేను దానికి ట్రాన్స్లేషన్ చెప్పగలను సార్. అదేంటంటే, వీరుడంటే మరణాన్ని జయించిన వాడు, వసంతుడంటే పెండ్లి కుమారుడు, రాయుడు అంటే రాబోతున్నవాడు, ఆయనే నా ప్రభు అయిన యేసండి.
చేతులు పైకెత్తన కొడుక స్తోత్రం చెప్పండి హల్లెలూయా. మళ్ళా చెప్పాలి హల్లెలూయా. ఒక చక్కటి అనువాదం ఉంది సార్. నేను చాలా సిద్ధయ్య గారంటే నాకు చాలా ఇష్టం అండి. అమ్మ మసోడో అనుకుంటావు, ఒక ఎర్రవాడు జాగ్రత్తగాను. సిద్ధయ్య గారిని బ్రహ్మం గారి దగ్గర అద్భుతమైన ఒక శిష్యుడు ఉన్నాడు. ఎవరు చెప్పండి? సిద్ధయ్య గారు. మీరు ఏమనుకోద్దండి, కులానికి దూదేకులుడు దూడలు కాసేవాడు అయితే. ఏమండి, సిద్ధయ్య కావలసిన శిష్యుని అర్హత ఆయనకి మాత్రమే ఉంది సార్. ఓసారి బ్రహ్మం గారి దగ్గరికి సిద్ధయ్య గారు వెళ్ళి, సిద్ధయ్య గారు అన్నారు, బ్రహ్మంగారు అంటే ఏమిరా సిద్ధ? బ్రహ్మంగారు, కాయలన్నిటిలోన ఏ కాయ గొప్పది చెప్పండి బ్రహ్మంగారు. అది ఒక బుర్ర ఏముంటుంది నాన్న, ఒక తీగ ఉంటుంది దానికి. ఆ తీగ పట్టు లాగుతూ ఉండేది అంటుంది. ఏ మోత రాదండి, ఇంత చిన్నదే ఉంటుందండి ఆయన దగ్గర, బుర్ర ఉంటుందండి. స్తోత్రం చెప్పండి. ఏంటి సగం చెప్తున్నారు? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమంటారంటే ఆ బ్రహ్మంగారు, కాయలన్నిటిలోన ఏ కాయ గొప్పది చెప్పండి బ్రహ్మంగారు. కాయలన్నిటిలోన తలకాయ గొప్పది వినమయ్య సిద్ధయ్య గారు. ఓహో, కాయలన్నిటిలోన తలకాయ గొప్పది వినమయ్య సిద్ధయ్య గారు. అయ్యా బ్రహ్మంగారు, కాయల్లో ఏ కాయ గొప్పదండి అంటే బ్రహ్మంగారు ఏమన్నారండి? కాయలన్నిటిలోన ఏ కాయ అని చెప్పండి బాబా. అంతే. ఎంత చక్కని మాట తెలుసండి. ఇంకొక మాట సార్, ఏమనుకోవద్దు, నేను బైబిల్ గ్రంథాన్ని చదివేటప్పుడు నాన్నకు కూడా తెలుసండి అయ్యా, అమ్మకు కూడా చూపించా నేను వాట్సాప్లోనండి అయ్యా. చిన్న పందిరిలాగా వేసుకుంటాను సార్. నాకు 3 ఏసీలు ఉన్న దాని దగ్గరికి వెళ్ళను సార్. రోజుకు 4 గంటలు ఇప్పుడు వరకు కూడా బైబిల్ చదువుతాను సార్. 4 గంటలు ప్రతి రోజుకి బైబిల్ స్టడీ చేయింది. ఈ రోజు వరకు నేను నిద్రపోను సార్. దేవుని వాక్యం ఏమైనా బ్రతికిస్తుందండి. మన బాధలు ఇదే నాకు నెమ్మదికి గెలికిస్తే. ఆ సెల్లను చూస్తున్నారా? చూడండి, సెల్ వచ్చిన తర్వాత నా పిల్ల బాగుపడింది బాబు అన్నవాడు స్తోత్రం చెప్పండి రా. ఏంటంటే స్తోత్రం చెప్పండి మరి గట్టిగా స్తోత్రం. సెల్ వచ్చిన తర్వాత నా పిల్ల బాగుపడింది అన్నాడు ఒకళ్ళేడా? దానికి ఆపోజిట్ చెప్పండి, అందరూ కూడా శుద్ధ చెడిపోయారు సార్. నేను నమ్మండి సార్. ఓ పాస్టర్ గారు అంటారు, యేసుక్రీస్తు వారు మరి రాకల్లో కనుక 2వ రాకల్లో వస్తే సెల్ పాపులు ఎక్కువ దొరికేస్తారంటండి. ఇప్పుడు క్రైస్తవులు కానీ ఎవరైనా కానీ సార్, భర్త గారు సీక్రెట్ భార్యకి తెలియదు, భార్య సీక్రెట్ భర్తకు తెలియదు. వీడు తంబేత కానీ అది ఓపెన్ అవుద్ది. వీళ్ళంటే పరలోకానికి వెళ్ళిపోతారంట. పర్రకు అడ్డవాడు కూడా వెళ్ళరు సార్. స్తోత్రం చెప్పరే. ఎత్తలాకెత్తున్నారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పాలి, స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యండి. నేను బైబిల్ చదువుతుంటే నా గడ్డం కంటే ఆడగడ్డమే బారుగా ఉంది. గురు దేవో భవ, గురు సాక్షాత్ పరబ్రహ్మ, గురువు లేని విద్య గుర్తుకైనా దొరకదు, అజునుకైనా వాడబ్బకైనా అని ఆ గురు సాధు మా ఇంటి ముందు నుంచి వెళ్తున్నారు. నేను బైబిల్ చదువుకుంటే ఆయనకు అనుమానం వచ్చి, మీరు పాస్టర్ గారా అన్నారు. అవును సార్ అన్నాను. రండి సార్ కూర్చోండి అంటే, నేను ఒక మాట చెప్తాను దాన్ని విప్పుతామన్నాడు. చెప్పండి సార్ అన్నాను. ఆయన అన్నారు, దానాల్లో ఏ దానం గొప్పది అన్నాడు. నేను రక్తదానం అన్న, పొళ్ళు రాలిపోతాయి అన్నాడు ఆవిడ నన్ను. దానాల్లో ఏ దానం గొప్పదండి? రక్తదానం గొప్పదండి. కాదు అన్నాడు. మరి చెప్పండి అంటే, దానాల్లో నిదానం గొప్పదండి. చెప్పలు కొట్టు. మీ ఏం చెప్పట్లండి? అసలు ఉందా నీకు? ఇది ఉందా? మైండ్ ఉందా? రాజకీయ నాయకుడికేమో ఏమండి ఇల్లు కట్టి పెడతానంటే వాళ్ళు కొట్టేస్తారండి. ఇల్లు లేవు, నా మొఖం లేవండి. మనల్ని బ్రతికించిన దేవునికి చెప్పలు కొట్టండి. చేతులది గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రియులారా. కాయల్లో ఏ కాయ గొప్పదండి? దానాల్లో చూడు, ఇందా మాట మాడేసి అయ్యగారు అన్నదానం రక్తదానం అన్నాడు. నేను అడిగా ఏ దానం గొప్పదంటే రక్తదానం అన్న. ఆడన్నాడు దానాల్లో నిదానం గొప్పదంటే. సూపర్. మరి అదే అటు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. స్తోత్రం చెప్పండి దేవుని గట్టిగా. సగం ఎత్తా నాకు ఒళ్ళు మండిపోతాయి బాయ్. సెల్లల వారు చూసారు, వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూసావా? కీబోర్డు కింద పెట్టుకుని దాన్ని ఇటు ఆపరేట్ చేస్తాను. ఆపరేట్ చేసుకో బాబా, నాకు వద్దురా బాబు. చెప్పవలసిన బాధ్యత నాకు ఉంది కనుక దేవుని వాక్యం కంటే దేన్ని ఎక్కువగా ప్రేమించిన ఖచ్చితంగా అది నెల్ల పడును గాక. ఆమెనంటే యేసయ్య వాక్యం కంటే దేన్ని మనం ఎక్కువగా ప్రేమించకూడదు సార్. ఇందాక నేను సెల తీసేటప్పుడు కూడా భయం వేసింది. ఎందుకంటే మా విశ్వాసుల దగ్గరికి పంపించాలనుకుని మీ అందరినీ వీడియో తీసి పంపించాను, కానీ తెక్కే కాదు. అందుగురించే ఆ సెల తీత కూడా పర్మిషన్ తీసుకుని, ప్రభు ఆ సెల తీసుకుంటున్నాను, క్షమించండి అయ్యా. ఎందుకు? స్టేజి మీద. ఎందుకంటే వివేకము కలిగి దేవుని వెదకవారు కలరేమని యెహోవా ఆకాశం నుండి చెప్పండి నరులను పరిశీలిస్తున్నారు. కబడ్దార్, జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో బ్రతకడం చాలా ఇష్టం. యేసు త్వరగా వచ్చేస్తున్నారు. చప్పలు కొట్టేసుకోండి, యేసే గట్టిగా స్తోత్రం చెప్పండి. మరలా చెప్పండి హల్లెలూయా అనండి. స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఇంకోసారి స్తోత్రం చెప్పండి. వీర భోగ వసంతరాయుడు వచ్చును అన్నారు. వీరుడు అంటే మరణాన్ని జయించిన వాడు, వసంతుడు అంటే పెండ్లి కుమారుడు, రాయుడు అంటే రాబోతున్నాడు, వచ్చేస్తున్నాడు. 1983 సంవత్సరంలో పౌలు శాస్త్రి గారు, చాలా మందికి తెలుసు, ఏలూరు అయ్యగారి యొక్క కాళ్ళు నొక్కి దేవుని వాక్యాన్ని నేర్చుకున్నాను సార్. చిన్నాపురం మీటింగ్కి వెళ్ళాం సార్ 83లో.
ఏమండి 38 సంవత్సరాల క్రితం సార్. అప్పుడు నేను ఎట్టలేను, బలి హుషారుగా ఉండేవాడిని. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నేను ప్రభు సన్నదులు అడిగిన, అయ్యా ఇదన్నా మార్చిపోయింది కానీ ఈ స్పీడ్ తగ్గనే బాగా అయ్యా అన్నాను. ఆ స్పీడ్ తగ్గనే కొన్ని చేసాడండి. స్టేజ్ దిగితే నాకు 60 సంవత్సరాలు, స్టేజ్ ఎక్కితే 20. స్తోత్రం అను, గట్టిగా చెప్పండి, స్తోత్రం చెప్పండి. అది లెక్క. జాగ్రత్తగా నన్ను సార్. ఆ పౌలు శాస్త్రి గారికి వాక్యం చదవడానికి వెళితే అప్పుడు పీటర్ సింగ్ గారని అకార్డియన్ ప్లే చేసేవాడు అండి, విజయవాడ గుణదల. అద్భుతమైన పాటలు రాశారండి ఆయన అకార్డియన్ ప్లే చేసి ఓ పాట పాడాడు, అద్భుతమైన పాట అండి. రాకడ సమయంలో కడబూర అసలు చప్పట్లు కొట్టరండి, అస్సలు కొట్టరా చప్పట్లు. ఆగండి, చేతులెత్తండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. వాయిద్యాలు వాయించుకొని చప్పట్లు కొడుతూ పాడండి అందరు కలిసి. రాకడ సమయంలో కడబూర శబ్దంలో, రాకడ సమయంలో అను యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా, యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా. రావయ్య యేసయ్య వేగమయ్యా, రావయ్య యేసునాథ వేగమయ్యా. ఈ రాకడ ప్రసంగం చేస్తూ టి పౌలు శాస్త్రి గారు పీటర్ సింగ్ గారి పాట అక్కడ పాడారు, నేను కూడా పాడాను. పాడుతుంటే మీటింగ్ అయిపోయిన తర్వాత మే నెల 13వ తారీఖు మంచిగా చెమటలు పట్టేసి ఆయన గారికి, ఆయన వాటర్ బాటిల్ పట్టుకున్న, బైబిల్ పట్టుకున్న. అయ్యగారు అప్పటికే బలహీనంగా ఉన్నాడు సార్, కొంచెం దగ్గుతున్నాడు. టి పౌలు శాస్త్రి ఆయన గారు ఆయన్ని కళ్ళలో పెట్టుకుని చూసుకోవాలి, ఆయన దగ్గర వాక్యం నేర్చుకున్నాను, ఆయన దగ్గరే ఉన్నాను. అందరూ వెళ్ళిపోయారు మీటింగ్లోంచి. ఆ ఒకడు మాత్రం కండబా పెట్టుకుని ఆ గుంజన అనుకుని కూర్చున్నాడు, మా కోసమే అనుకుంటా. మేము వచ్చేటప్పుడు అలాగా అన్నాడు, ఫుల్గా తాగి. ఏంట్రా చెప్పరా అన్నాడు. నీ కాదొచ్చి పాట నాకు వచ్చు అన్నాడు. పాడరా మన పాడన్నాడు అయ్యగారు. ఓ రావయ్యా ఏసయ్యా వస్తే రావయ్యా, పోవయ్యా ఏసయ్యా పోతేబా, నాకు రాదనుకున్న పాట అన్నాడు. ఈయన అన్నాడు, రే తాగుపోతాడా, నీ గురించి కూడా బైబిల్లో ఉందరా, పాటలు పాడతారని తాగుబోతులు అంటే. బాబు ఆ వచ్చిన చూపించు బాబు అన్నాడు. 69వ కీర్తన 12వ శరణం చూపించాడు అయ్యగారండి. చూడండి సార్, 69వ కీర్తన 12వ శరణంలో ఏముందండి? గుమ్మములలో కూర్చుండి వారు, మైకి వినపడతాలా? గుమ్మములలో కూర్చుండి వారు, గుమ్మములో కూర్చుండి వారు నన్ను గూర్చి మాట్లాడుకొందురు, నన్ను గూర్చి మాట్లాడుకుందురు. త్రాగుబోతులు, ఏ బోతులు? త్రాగుబోతులు, ఆంబోతులా, త్రాగుబోతులు, నిద్రబోతులా, త్రాగుబోతులు, పామరులా, త్రాగుబోతులు, త్రాగుబోతులు నన్ను గూర్చి పాటలు పాడుదురు. ఏం బీసిపోయారేంటండి మీరు? కాదు, కొంతమంది అండి క్రిస్మస్కి ఇంటి పైన స్టార్, ఇంట్లో బారు పట్టుకుని రచ్చకూడు ఇంటి పైన ఇంట్లో పాట రచ్చకూడు అంట. చేతుల పైకెద్దు, గట్టిగా స్తోత్రం చెప్పు బ్రదర్. ప్రభు అన్నాడు, క్లేశన్న పానములు తాగిస్తాడు దేవుడు. క్రీస్తు ప్రభు నమ్ముకునే రోషం కలిగిన బ్రతకపోతే క్లేశన్న పానములను తాగివలసిన గతి రాబోతుందని బిడ్డ ప్రభు చెప్పమంటున్నాడు, చెప్పిస్తున్నాడు సార్. కనుక ఆ పౌలు శాస్త్రి గారు ఏమన్నారంటే, తాగుబోతులు నన్ను గురించి పాటలు పాడతారు, నీ గురించే ఉందిరా బైబిల్లో అంటే. బాబు ఎంత భాగ్యవంతుడయ్యా, నా గురించి బైబిల్లో రాసిన దేవునికి స్తోత్రం అన్నాడు ఆడు తాగి. అలాంటి ఇక్కడ లేనందుకు స్తోత్రం. చెప్పుకోండి బంగారాలందరూ, మీరు స్తోత్రాలు చెప్పండి. మగాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మళ్ళా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మన అంశం ఒకసారి చెప్పండి, నేను చెప్తాను. ఇదిగో ప్రభు అయిన యేసు, చెప్పాలి నాతో చెప్పాలి. ఇదిగో ప్రభు అయిన యేసు మేఘారూఢుడై వచ్చుచున్నాడు. మీకు ఒక మాట చెప్పాలి సార్, ఆయన ఎక్కిన మేఘం ఆయన కొరకు, ఆయన తెచ్చే మేఘం మన కొరకు. ఆర్కెస్ట్రా వాళ్ళిద్దరే చెప్పాలి అనండి. బోల సింహంలాగా ఒకరోజు చూడు చల్లట పెట్టి ఏంట్రా అని చూస్తున్నా బాబా అన్నయ్య. ఆయన ఎక్కిన మేఘము ఆయన కొరకు అనండి. ఆయన ఎక్కిన మేఘం ఆయన కొరకు, ఆయన తెచ్చే మేఘం మన కొరకు. అందరూ ఈసారి చెప్పండి బతుకున్న వాళ్ళందరూ, ఆయన ఎక్కిన మేఘం ఆయన కొరకు, వచ్చే మేఘంగా తెచ్చే మేఘం. కొంచెం బతికిన వాళ్ళందరూ అనండి. వద్దు అదొకట మనిషి వద్దు, నేను చెప్పిన తర్వాత. ఆయన ఎక్కిన మేఘము ఆయన కొరకు అనండి, ఆయన తెచ్చే మేఘము మన కొరకు. ఏమి ఎక్కొస్తున్నాడు చెప్పండి? మేఘం ఎక్కి.
మేఘము వేగానికి గుర్తు. యెషయా గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం. ముగిస్తున్నా. పరిశుద్ధ గ్రంథం విప్పుతున్న పట్టుకున్నానా, అంత తేలిక పరలోకానికి వెళ్ళిపోతా? ఐగుప్తును గూర్చిన దేవోక్తి, ఐగుప్తుని గూర్చిన దేహోక్తి. యెహోవా వేగము గల మేఘము ఎక్కి. ఏంటది? వేగము గల మేఘము ఎక్కి. నేస్తమా, అర్థమైందా? అది ఏమి ఎక్కువ వస్తున్నా నాన్నగారు చెప్పండి. వేగము గల మేఘము గల మేఘం. మేఘం మీదే యేసుక్రీస్తు వారు వస్తారు. మేఘం మీదే మనల్ని పైకి తీసుకెళ్తారు. మేఘము దేనికి గుర్తు చెప్పునానా? వేగానికి. ఎందుకో తెలుసండి వేగము? అమ్మా ఒక్క నిమిషములో, ఒక్క రెప్ప పాటులో కడబోర మ్రోగగానే భక్త సంఘం లిఫ్ట్ వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీకు తెలిసిన మాట మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను సార్. ఆఫ్టర్ భూమండలము నుండి చంద్రమండలానికి మొదటగా వెళ్ళింది ఎక్కుతారండి నీల్ ఆర్మింగ్ స్ట్రాంగ్. అయ్యా 1969వ సంవత్సరం జూలై నెల 20వ తారీఖు 4 గంటల 43 నిమిషాల 47 సెకండ్లకు బయలుదేరి 2,20,000 కిలోమీటర్లు వెళ్ళాడండి. అంటే భూమండలం మీద నుండి చంద్రమండలానికి డిస్టెన్స్ ఎంత అండి ఒకసారి చెప్పండి? 2,20,000. అక్కడికి వెళ్ళంట దాని మీద భూమండలం మీద ఉన్న నీల్ ఆర్మింగ్ స్ట్రాంగ్ గారు ఆ చంద్రమండలం మీద అడుగు పెట్టి దేవా నీకు స్తోత్రం అన్నాడంట. లేకపోతే ఆత్రం అయిపోయేవాడే. చప్పలు కొట్టేసాయి గట్టిగా స్తోత్రం చెప్పండి. అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మన కృష్ణా జిల్లాలోని ప్రియులరా విజయవాడ PWD గ్రౌండ్స్లో నీల్ ఆర్మింగ్ స్ట్రాంగ్ గారి కంట గొప్ప సన్మాన సభ ఏర్పాటు చేశారంట. ఏర్పాటు చేసయ్యా అక్కడ ఏ ప్రక్రియ జరిగింది, అక్కడ ఎవరెవరు ఉంటారు, ఏ ప్రక్రియ జరిగింది అంటే ఈయన అన్నారంట స్టేజ్ మీదకి ఎక్కుతున్నాను, అందరూ సైలెంట్గా కూర్చోండి, ఏం జరిగిందో చెప్తాను అన్నాడంట. అందరూ కిటకిటకిటలాడుతూ వచ్చి ప్రజలు మౌనంగా ఉన్నారంట. అప్పుడు నీల్ ఆర్మింగ్ స్ట్రాంగ్ గారు అన్నారంట, చూడండి భూమండలం మీద ఉన్న నేను చంద్రమండలానికి వెళ్ళడం పెద్ద గొప్ప ఏమీ కాదు. పరమండలం అందున్న ప్రభు అయిన యేసు భూమండలం మీద అడుగు పెట్టాడు రా. చప్పట్లు కొట్టండి సార్. అది లెక్క. అనాది వాక్యమే కృపా సమీపమై ధరపై కాలు మోపెను. స్టీవెన్సన్ గారి కొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెప్పనండి. కోట్ల రూపాయలు విలువైన పాటలు రచించే గొప్ప కృప నాన్నకు దేవుడిచ్చాడు. స్తోత్రం చెప్పండి. అయ్యగారి కొరకు ఒకసారి స్తోత్రం చెప్పండి. కుదరదండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. సై గట్టిగానండి. అవును సార్, ఏది గొప్ప చెప్పండి? భూమండలం మీద నేను చంద్రమండలానికి వెళ్ళడానికి గొప్ప కాదు, కానీ పరమండలం అందున్న ప్రభు అయిన యేసు భూమండలం మీద అడుగు పెట్టాడు నాన్న, అది చాలా గొప్ప. ఈ రాత్రి నేను అంటానండి అయ్యా, నిజమే ఈ చంద్రమండలానికి 2,20,000 కిలోమీటర్లు అయితే పరమండలానికి మనం చేరాలంటే ఒక్క నిమిషములో రెప్ప పాటులో కడబోర మ్రోగగానే లిఫ్ట్ వెళ్ళాలంటే దే తీసుకెళ్తాం మనం చెప్పండి? మేఘం అండి. మేఘము వేగానికి గుర్తు. 104వ కీర్తన 3వ శరణం తీ, బైబిల్ తీ. పరిశుద్ధ గ్రంథములో 104వ కీర్తన 3వ శరణం చదవాలి తల్లి. జలములలో ఆయన తన గదుల దూలములను వేసి ఉన్నాడు. మేఘములను కొంచెం గట్టిగానము తనకు వాహనముగా చేసుకొని. చప్పలు కొట్టాలి ఇందిరమ్మ గారు. ఏ వాహనం అండి? మేఘ వాహనం అండి. అయ్యగారు అంతేనంటారా? ఏమన్నా కలిపినా కాళిదాసు కవిత్వం కొంత నా పైచ్యం కొంత ఉందా బాబా? అక్కడ ఏ మేఘం ఉంది? మళ్ళీ చదువమ్మా. మేఘములను తనకు వాహనముగా చేసుకొని. చప్పలు కొట్టి దమ్మున్న మనగాడ స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏ వాహనం మీద రాబోతున్నాడు యేసుక్రీస్తు వారు చెప్పండి? మేఘ వాహనం మీద రాబోతున్నాడు. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసు రాజుగా వచ్చుచున్నారు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా. చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టండి. చేతులు పైకెత్తి గట్టిగా. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజుగా. చేతులెత్తి. భూలోకమంతా
త్వరగా రమ్ము. మీరెందుకు అనలేకపోతున్నారో ప్రభు నాకు తెలియజేశాడు. ఇంకా సిద్ధపడలేదురా. ఏమండి, మన నోటి మాటే మనకు తీర్పు తీరుస్తుందండి. మరలా చెప్తున్నాను, ఒకవేళ నా మాట అర్థం కాకపోతే, ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అనండి. ఆ మాట ఎవరంటారండి? సిద్ధపడిన వారు పైకి ఎగిరిపోవగా అవనియందు అంత్యక్రీస్తు అవతరించును. నమ్మని వారికి నానా కష్టముల్ దాపారించునిలా నెమ్మదుండదు. ప్రభు నీరాకడ సంగారోహణ త్వరలో జరుగునని ప్రభువు పల్కే. ఇప్పుడు చెప్పండి గట్టిగా, ప్రభువు అయిన యేసు త్వరగా రమ్ము అనండి. చేతులెత్తి గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుని ప్రియులారా. ఇప్పుడు ఆయన ఎక్కిన మేఘం ఎవరెక్కనారా? ఆయనకి. ఆయన తెచ్చే మేఘం, అమ్మకొక మేఘం, నాకొక మేఘం, మీకొక మేఘం. మేఘం లేకపోతే అంత దూరం వెళ్ళలేవు. ఆయన ఎక్కింది ఆయనదే, ఆయన తెచ్చేది మనకు. నమ్మినోడు స్తోత్రం చెప్పండి, స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఏ వాహనం మీద వస్తున్నాడండి? ఆ మేఘం దేనికి గుర్తండి? ఇంకొక 68వ కీర్తన 33వ శరణం. ఆల్ రైట్, చూసుకోవాలి నాన్న, మళ్ళా దొరకదు వచ్చిన సార్. 68వ కీర్తన 33వ శరణం. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువాని గుడ్లెట్టి అక్కడ చూచదు. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువ. ఈ మసోడికి గనక వాక్యం చదివితే ప్రపంచంలో మీరు ఎవరికైనా వాక్యాన్ని చదివేస్తారు సార్. ఆ మిస్టేక్ ఉండకూడదు వాక్యంలో. బైబిల్లో ఉన్న శ్రేష్టమైన మాట పట్టుకో. మళ్ళీ చదువు స్పష్టంగా. అనాదిగానున్న ఆకాశ వాహనం ఎక్కువని కీర్తించుడి. ఏ వాహనం? మీరు చెప్పండి, ఏ వాహనం కొడుగా? ఆకాశ వాహనం అంటే ఎయిర్లైన్కి సంబంధించింది కాదు. ఎయిర్లైన్కి సంబంధించిన హెలికాప్టర్లు నమ్ముకున్నారంటే వైఎస్ గారిని పావురాల గొట్టకు తీసుకెళ్ళద్దమ్మా. అయి కాదు నాన్న. ఆకాశ వాహనం ఎక్కిన వారిని కీర్తించుడే. హల్లెలూయా చెప్పు, చప్పట్లు కొట్టి గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రియులారా. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పండి. ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు నేడు రేపు మన ప్రభు త్వరగా వచ్చేస్తున్నారండి. ఏ వాహనం మీద ఎక్కించబోతున్నారు చెప్పండి? ఏ వాహనం చెప్పండి? మేఘ వాహనం. ఇక్కడే ఉంది, ఆకాశ వాహనం ఎక్కిన వారిని కీర్తించుడి. ఆ మేఘ వాహనం ఆయన ఎక్కడం కాదు, మనల్ని కూడా ఎక్కిస్తాడు. ఆ గట్స్ మనకు కావాలి. అందుకరికి సువార్త కోటాలు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కుదరదు, ముగించే ముందు ముచ్చటగా చెప్పండి హల్లెలూయా. మనమందరం ఏ మండలం మీద ఉన్నాం? ఇదే మండలం, నూజివీడు మండలమా? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 22వ వచనం. బైబిల్ తీసుకోండి సార్. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 22వ వచనం. ఆయన భూమండలం మీద ఎండ కాసే భూమండలమంతా ఎక్కడ చూసిన యేసు భజన. ఎండ కాసే భూమండలమంతా ఎక్కడ చూసిన యేసు భజన. భూలోకమంతా యేసు భజన, పరలోకమంతా యేసు భజన. ఎమిరన్నరుడా ఏళన్న చేతువు నవ్వులు కాదిది యేసు భజన. ఏంటండి, కొంతమంది అండి మన మిత్రులండి, హైందవ మన స్నేహితులండి, వాళ్ళు చేతులు ఇచ్చి భజన చేస్తుంటే ఎంత బాగుంటుందో. ఇట్లా ఊగు నెట్టాడే. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇది భజన పాట గనక చెప్పండి. ఎండ కాసేపు మండలమంతా ఎక్కడ చూసిన యేసు భజన. అట్లా కుదరదు. ఈ మధ్యలో ఏంటమ్మ ఇప్పుడే? అమ్మ కళ్ళు తిరిగి వాడు పడిపోయాడమ్మా. అమ్మ తర్వాత ఎందుకనమ్మా చెల్లె? చాలా వాక్యాన్ని మీరు డిస్టర్బ్ చేస్తున్నారండి. అమ్మ రండి, ఇటండి తల్లి, ఇటండి, వచ్చేయండి, ఇక్కడికి వచ్చేయండి. నా మాట ఏనండి, ఇంకొక 5 నిమిషాల్లో ముగిచ్చేస్తున్నాను. ఈ కోత అయిపోయిన తర్వాత మేతే. ఇది ఆరాధన పద్ధతి కాదండి అయ్యా. యుద్ధంలోకి వెళ్ళినోడు ఈ అయ్యి తాగుతూ ఉంటూ ఊరుకుంటే వేసేతాడు ఎవడు వచ్చి. పక్కన ఉన్నాడు మనోడు. ఎవడాడు? నేనా ఏంటి అడుగుతానా? ఇంకా మీ విరోధైనా
మరే తాతానా అది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, స్తోత్రం చెప్పండి సార్. మీరు ఎలా పాడాలో తెలుసండి? చేతులు పైకెత్తి భజన పాట కనుక ఓగొండెట్ట ఎండ కాసేపు మీరు ఎలా ఊగుతున్నారో లేదు కానీ నిజంగా బాబు వీడియో తీస్తున్న బాబు గారు చక్కగా ఊగుతున్నారు. నానా వందనాలు బాబా. కొంతమంది నెట్టాళ్ళు ఉన్నారు, వీడు చూడు నెట్టాడే ఇట్టే ఉంటుందండి. ఊళ్ళు సచ్చిన కాకుని తనినా అట్టా ఉండదు, బతికిన కాదు షూ అంటే ఎగిరిపోద్ది. మనం సజీవమైన రాళ్ళ సచిన రాళ్ళమా? మరి మెదలాలుగా జేబు లేని వాటికి ఎన్నో చప్పట్లు కొట్టి అన్నారు. బతికినోడు చప్పట్లు కొడతాం. మీ బాధ ఏంటి? చప్పట్లు కొడతాం కాదు, చేతుల పైకెత్తి కథ ఓగండెట్ట. ఎండ కాసేపు మండలమంతా ఎక్కడ చూసిన అది నాయంగా చూపుతున్నా. ఈ మసోని చూస్తున్నా, వాళ్ళు ఎంత చక్కగా ఊగుతున్నారో కాదంత కుర్రాడు అడి తిప్పుదని అది లెక్క తెలుతుబాడే అడి తిప్పాలి నాన్న. ఎప్పుడు ఈ మాయంగా చూడకూడదు నువ్వు, అది లెక్క. చప్పలు కొట్టండి ఒకసారి, స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చేయండి, ఈ అనువాదం చేయండి సార్. ఇలా ఓగండి, కొట్టండి. ఎండ కాసేపు మండలమంతా ఎక్కడ చూసిన యేసు భజనందు. ఎండ కాసేపు మండలమంతా ఎక్కడ చూసిన యేసు భజన. భూలోకమంతా యేసు భజన, పరలోకమంతా యేసు భజన. ఎమిర నరుడా కేళన చేతువు నవ్వులు కాదిది యేసు భజన. ఎమిర నరుడా కేళన చేతువు నవ్వులు కాదిది యేసు భజన. తలగొడ్డలు మీరు తీయండి, తలలోంచి ప్రార్థన చేయండి. తలగొడ్డలు మీరు తీయండి, తలలోంచి ప్రార్థన చేయండి. ఎమిర నరుడా ఏళన చేతువు నవ్వులు కాదిది యేసు భజన. చెప్పండి. మీరు మంచి కొడుకులు, మంచి కూతుర్లు. మిమ్మల్ని అందరిని బట్టి యేసయ్యను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అక్కడక్కడ నెట్టాళ్ళు ఉన్నారు. నెట్టాళ్ళు అంటే మెదలరో కథలు ఎట్టే ఉంటారు. అంబేద్కర్ ఇటు చూపించాడు అంతే అయిపోయాయి. అట్లా ఉంటుందండి. అట్లా కాదు గనక మనం చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పా, గట్టిగా స్తోత్రం చెప్ప. ఇక్కడ ఆరాధించలేని వాడు అంటే ఇంకెక్కడ ఆరాధిస్తాడండి? ఈ సంఘమే యేసుక్రీస్తు వారు రెండవ మోహం. ఓ సంఘమా, సార్వంగమా, పరలోక రాజ్యపు మరే అది ఉట్టుకి ఎగరలో ఎవడు స్వర్గానికి ఎగిరాడంట. నీ ఎగురుడు ఇక్కడ ఎగురు, నీ భక్తి ఇక్కడ. భయం లేని భక్తి బళ్ళతో తోలవసలా, భయం కలిగిన భక్తి కొంచెమైనా చాలు. భయం లేని బాత అంటే బజార్లో పెట్టిందంట గుడ్డు. బజార్లో పెట్టిన గుడ్డు ఎవడో ఒకటి తీసుకెళ్తాడు. మేత దాని తాత ఎత్తాడు బెదరు. అది మేత ఎవరు ఎత్తారో అక్కడే గుడ్డు ఎట్టాలి. వాళ్ళు మంచి భక్తులు. స్తోత్రం చెప్పుము. ఒక సై ఎత్తున్నారా? గట్టిగా స్తోత్రం చెప్పండి, సై గట్టిగా. ఇప్పుడు ఏ మండలంలో ఉన్న ప్రస్తుతానికి భూమండలం మీద ఉన్నాం. ఇక్కడే సిద్ధపడేది. ఈ భూమండలానికంటే కొంచెం పైన ఉన్న మండలం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. ముగిస్తున్నా సార్, ఊరికి అంటే ఇప్పుడెక్కడ ముగిస్తానండి, అది లెక్క. బుజ్జే ఈ మండలం ఏ మండలం నాన్న? కీబోర్డ్ బెదర్ ఇది నువ్వు చెప్పరా కూతురా, ఏ మండలం అండి? దీనికంటే కొంచెం పైన ఉన్నది ఎఫెసీ పత్రిక 2:2. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండలం దీని మీద ఉన్నాడు బాబాయ్. బాబాయ్ అంటే అది ఆడున్నాడండి. నువ్వెంత ప్రార్థన చేస్తావో, నీవెంత భక్తి చేస్తావో మొత్తం అంతా ఆడే చూస్తాడు. ఫస్ట్ నీ ప్రార్థన పైకి వెళ్ళకోకుండా ఆగమ్మాయి ఆగు, నీ బడాయి భక్తి చాలుగా నాగా దాన్ని అధికి మించి చేసేది భక్తి అండి. స్తోత్రం చెప్పండి ఏసై గట్టిగానండి. ఇది భూమండలం. ముగిచ్చేస్తున్నా, టైం చాలదు నాకు సార్. 2వ చెప్పండి వాయుమండలం. 3వది యెషయా గ్రంథం 14:14. అవుట్లైన్స్ ఇస్తే అంతే సార్, హెడ్లైన్ నన్ను అడగండి. 14:14 ఏ మండలం నాన్నగారు? యెషయా గ్రంథం 14:14 మేఘమండలం మీద అంతే. మొదటి మండలం భూమండలం, దీన్ని దాటి వాయుమండలం, దాన్ని దాటి మేఘమండలం. 4వ మండలం రైట్ పరిశుద్ధ గ్రంథములో దశలోనికలకు రాసిన మొదటి ఉత్తరం 4వ అధ్యాయం 17వ వచనం. మొదటి ఆకాశ మండలం, దాన్ని కూడా దాటేయాలి కదా దగ్గరండి. అంతే. దశలోనికలకు రాసిన మొదటి ఉత్తరం 4:17 ఆకాశ మండలమునకు ఏంటిదే? ఆకాశ మండలమునకు చదవరా?
ఆ మీదట లేకపోతే ఆ మీద లేదు, ఈ మీద లేదు, 16 చదివి వచ్చేది. 4:16 ఆర్భాటముతోను అవును ప్రధాన దూత శబ్దముతోను అవును దేవుని బోరతోను అవును పరలోకము నుండి అవును ప్రభువు దిగి వచ్చును. రాని క్రీస్తునందుండి మృతులైన వారు అవును మొదట లేతురు. అవును ఆ మీదట ఆ. సజీవులమై నిలిచియుండు మనము మనము వారితో కూడా ఆ. ఏకముగా ఆ. ప్రభువును ఎదుర్కొనుటకు ఆ. ఆకాశ మండలమునకు ఎన్నో మండలం ఇది? ఎన్నో మండలం అండి? 4. ఇది భూమండలం, రెండోది, వాయుమండలం, మూడవది మేఘమండలం, మేఘమండలమును మరే ఉందగా బైబిల్లో. 4వది ఆకాశ మండలం. ఓ మాట చెప్తా, ఇంక లోతుకెళ్ళను సార్. మొదటి ఆకాశ మండలం అనాలి, ఎందుకంటే భూమి ఒకటే కానీ ఆకాశం ఒకటి కాదు. శ్యామ్ గారు ఇంకా లోతుకెళ్ళి అనుకోండి, సమయం చాలదు. క్లుప్త ప్రసంగికులు ధన్యులు, వారు మరలా ఇందిరమ్మ గారు ద్వారా నూజివీడు గ్రామానికి సిఎస్ఐ కాంపౌండ్కు పిలవబడుదురు. దీర్ఘ ప్రసంగికులు అన్యులు, వాళ్ళ జీవితంలోకి రారు బాబా. అదేమో నువ్వు ఒకసారి నవ్వండి అందరూ, అది లెక్క. స్తోత్రం చెప్పండి ఏసై గట్టిగా. ఎందుకు నవ్వమని తెలుసా? ఏమనుకోద్దు సార్, సర్వజీవుల్లో నవ్వే కళ మనిషికి ఇచ్చాడు దేవుడు. ఇక ఏ జీవి నవ్వదు, ఏడుతుంది కానీ ఏ జీవి నవ్వదు. ఇప్పుడు ఇక్కడ అన్నం అవి వండేశారు కదండి, వాళ్ళు కూడా ప్రార్థనలో వచ్చి కూర్చున్నారు అనుకోండి, కుక్కొచ్చి కనుక కూటుకుండా తినేతండి, ఒక్క తన్ను తన్నేమనుకోండి, ఆహాహా పాదిరి గారు భలే తన్నేవే. నవ్వుతుంది ఏడుతుందా? ఏడుతుంది. నవ్వే కళ దేవుడు మనిషికి ఇచ్చాడు. అందు గురించే స్వామి వేదాలను ఆయన గారు రాశారు, నవ్వండి నవ్వండి మనసార నవ్వండి. అప్పుడు చూడు, నవ్వండి నవ్వండి, సీరియస్తో ఆ పాటకి విలువ ఉండదు. సోది మొహమ. స్తోత్రం చెప్పండి చేతులెత్తి గట్టిగా. అందు గురించి నా నోటి నిండా నవ్వుండెను అని వాక్యములు ఉంది. ఒక్క మాట మీతో చెప్పి వాక్యం ముగిస్తా సార్. ఇప్పుడు ఎత్తుకున్న వాక్యం ఏంటంటే అది, ఇప్పుడు ఏం చదువుకున్నావు అక్కడండి, చదవండి మళ్ళీ. ఆకాశ మండలం, మొదటి ఆకాశ మండలం. భూమి ఒకటే కానీ ఆకాశం ఒకటి మాత్రం కాదు. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం. లోతుకెళ్ళను ఇందిరమ్మ గారు, టైం అయిపోయింది నాకు. ఆల్ రైట్. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏముందరా? చదవరా. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. భూమి ఆకాశములను, ఒకటి కాదు ఉన్నాయి. 19వ కీర్తన మొదటి శరణం. 19వ కీర్తన మొదటి శరణం అండి అయ్యగారు. 19వ కీర్తన మొదటి శరణం. ఉలుకు లేదు పలుకు లేదు. ఆకాశములు అంతే, ఆకాశము కాదు, ఆకాశ బహువచనం. ఆకాశములు లోతుకి వెళ్ళను. అది మొదటి ఆకాశం. ఎన్నోది చెప్పండి? 4వది. 5వది ఏమండి, ఏమనుకోదు సార్, మధ్యాకాశ మండలం. నన్ను చూడండి ఒకసారి. 5వది నేను చెప్పండి, మధ్య ఆకాశ మండలం. దీని గురించి బైబిల్ మొత్తం 66 పుస్తకాలలో, 1189 అధ్యాయాలలో, 41,173 వచనాలలో, 35,66,380 అక్షరాలలో దీనికి వాక్యాధారం లేదు. మీరు తిప్పి చూసుకోండి, మధ్య ఆకాశం అనే మాట ఉండదు. మరి ఎట్టా దీన్ని 5వది మధ్యాకాశం అని ఎలా అంటామంటే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో అపోస్తులు తర్వాత కీర్తనలు రాసిన భక్తుడు ఒకడు ఉన్నారండి. ఆ భక్తుడు ఏమని పాడారంటే, ఒకసారి వాయిద్యాలు వాయించద్దు, చప్పట్లు కొట్టద్దు, మధ్య ఆకాశం గురించి వినండి. అందరూ కలసి విందులో చేరి ఆనందముగా నుందురు. వినపడుతుందా? అందరూ పాడండి. అందరూ కలసి విందులో చేరి ఆనందముగా నుందురు. తర్వాత మధ్యాకాశములో విందు విమర్శింపబడేదారు అను. మధ్యాకాశములో విందు విమర్శింపబడేదారు. పరిశుద్ధులు పాల్గొందురు అను. పరిశుద్ధులు పాల్గొందురు. పరిశుద్ధులు పాల్గొందురు. దేవాదిదే రజాదిరాజు దేవాది దేవుడు త్వరగా వచ్చుచున్నారు. అందరూ కలిసి విందులో చేరి ఆనందముగా నుందురు. ఎక్కడ? మధ్యాకాశములో విందు. చప్పలు కొట్టున్నాడు బాబు. ఈ మధ్యాకాశము ఏమండి, ఈ మధ్యాకాశములో క్రీస్తునందు మృతులైన వారు ప్రియులరా, యేసుక్రీస్తు వారిని అక్కడే కలుసుకుంటారండి. అది ఎన్నో ఆకాశం చెప్పండి? మధ్యాకాశం 5వది.
6వ చెప్పమంటారండి? లూకాసు వార్త 23:42 ముగిచ్చేస్తున్నాను అయ్యగారండి. ఆల్ రైట్, 6వ మండలం. అది ఏ మండలం? లూకాసు వార్త 23:42. ఆయనను చూచి, ఆ ప్రభు అయిన యేసును చూసి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని మనను. అవును. అందుకు ఆయన వానితో, ఒళ్ళు రాలిపోతాయి అన్నాడా? భూలోకులు ఉన్నంతకాలం దొంగతనం చేశారు పాపిస్తోడా, శిలువ మీద వచ్చిందా నీకు మారు మనసు? ఒళ్ళు రాలిపోతాయి అన్నాడా? అలా యేసయ్య, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని. పరదేశి మండలం అండి. క్రీస్తునందు నిద్రించిన వారికి అది విశ్రాంతి భవనం. యేసునందు ఎవరు చనిపోయినా యేసు ప్రభు అక్కడే ఉన్నారు, చనిపోయిన వారు కూడా అక్కడే ఉన్నారు. అది క్రీస్తునందు నిద్రించిన వారికి ఏ భవనం? విశ్రాంతి భవనం అండి. ఇంకా 7వది సమయాలు రాసిన మొదటి గ్రంథం 2:10 అండి. ఎంత ఆశ్చర్యమైన సంగతులు నాన్న. నాకు సమయం లేక ముగిస్తున్న, ఆనందం తాగిన మొఖాల్లో కొన్ని కొంతమంది గందు గురించి. యెహోవాతో వాదించువారు యెహోవాతో వాదించువారు నాశనమగుదురు. పేడపోయింది. తర్వాత పరమండలములో నుండి. ఏ మండలం? పరమండలము. చప్పట్లు. ఇది బొబ్బు అంటారండి. ఇదే మండలం అండి. రెండవది, మూడవది నాన్న, 4వది, 5వది మనమక మధ్యాకాశ మండలం, 6వది పరదేశి మండలం, 7వది పరమండలం. చప్పలు కొట్టండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఏ మండలం మేము యేసుక్రీస్తు వారు మేఘారుడై వస్తున్నారంటే పరమండలం మీద నుండి దేవుడు మేఘారుడై వస్తున్నారు. ఏ మండలం దాటుకుంటూ? కింద నుంచి చెప్పారు గమ్మాయి కదా, 1 2 3 4 5 6 7 అని చెప్పారు. అటు నుంచి రండి, 7 6 7 6 5 4 3 2 1. ఇటు నుంచి చెప్పారుగా, అటు నుంచి చెప్పుకుంటారండి. ఏ మండలం పెంచినానా? పరమండలం. తర్వాత పరదేశం. నాన్నగారు చెప్పింది కరెక్ట్ అండి. ఇప్పుడు పరమండలం మెంచి యేసుక్రీస్తు వారు మేఘారుడై వచ్చే ముందు ఏ మండలం తగులుద్ది ఆయనకి? పరమండలం మెంచి పరదేశి మండలం. అక్కడ ఎవరున్నారండి? క్రీస్తునందు మృతులైన వారు ఆత్మలు ఉన్నారు. వాళ్ళని అంటి పెట్టుకుని రావాలి. ఎందుకని? దెస్సలోనికలకు రాసిన మొదటి ఉత్తరం 4:13 అండి. అది లెక్క నాన్న. సార్ వినండి సార్, మరలా అవకాశం కుదరదు సార్. ప్రభు చెప్తున్నారు, సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి, అంటే యేసుక్రీస్తు వారు నమ్ముకుని చనిపోయిన వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. చేతుల పైకైతే చప్పట్లు కొట్టిన ముగిచ్చేస్తానండి అయ్యాలు. ఫస్ట్ అటు నుంచి 7వ మండలం ఏది కన్నా? పరమండలం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇదిగో ప్రభు అయిన యేసు మేఘారుడై వస్తున్నారు. వచ్చేటప్పుడు ఏ మండలానికి వస్తాడు? పరదేశ మండలానికి ఎందుకు వస్తాడు? క్రీస్తునందు నిద్రించిన ఆత్మలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. శరీరాలు మాత్రం సమాధుల్లో ఉన్నాయి కదా, ఆత్మలు మాత్రం అక్కడ ఉన్నాయి. ఆత్మలన్నిటినీ మేలుకొలుపుతాడు రండి అని. దాటి 3వ మండలం ఏదండి? మధ్యాకాశ మండలం. తర్వాత మేఘమండలం. తర్వాత వాయుమండలం మీదకి వస్తాడు. మనం ఎక్కడున్నాం? భూమండలం మీద ఉన్నాం. వాయుమండలం మీద దేవుడున్నాడు, అపవాది ఉన్నాడు. ఆడు పైనుంచి పడతా ఇక్కడికి వచ్చాడు. వాడు అక్కడ కూడా ఖాళీ చేయాలి. యేసు ప్రభు రాగానే వాడు ఎక్కడ పడాలి చెప్పండి? పైకి వెళ్తా కుదరదిగాడు. ఎక్కడ పడాలి? భూమి మీద పడాలి. భూమి మీద భక్త సంఘం ఉంది. ఆడు పడక ముందే దేవుడు భక్త సంఘాన్ని పైకి లేపేస్తాడు. హల్లెలూయా! ఎత్తబడిన వారు పైకి ఎగిరిపోవగా అవనియందు అంత్యక్రీస్తు అవతరించును. ఎత్తబడిన వారు పైకి ఎగిరిపోవగా అవనియందు అంత్యక్రీస్తు అవతరించును. నమ్మని వారికి నానా కష్టముల్, నమ్మని వారికి నానా కష్టముల్ దాపారించునిల నెమ్మదుండదో. ప్రభు నీరాకడ సంగారోహణ త్వరలో. 1 త్వరలో జరుగునని ప్రభువు పల్కే. 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 1 త్వరలో జరుగునని
యేసు క్రీస్తు వారు భక్త సంఘాన్ని లిఫ్ట్ ఎత్తేస్తాడు సార్. ఒక్క నిమిషములో, రెప్పపాటులో, కడబోర మ్రోగగానే జై 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 యేసు రాజు జై జై వెళ్ళిపోతామట్టే. ఏజీ మ్యాచెస్ గారు అన్నారు ఒకసారి, అర్ధరాత్రి వస్తాడు, మధ్యాహ్నం వస్తాడు, సాయంత్రం వస్తాడు, యేసు ప్రభు తెలియదు. అర్ధరాత్రి కూడా వస్తాడు అనుకోండి, ఇద్దరు ఒక మంచం మీద ఉంటారు, భార్య భర్తలు వేరే అనుకోబాకండి. భర్త రక్షణ పొందకుండా భార్య రక్షణ పొందనుకో, అట్టే వెళ్ళిపోద్ది. ఏమే అంటూ ఉండడంట. అల్లెల్లు అట్ట అనాలంటే ఏజీ మ్యాచెస్ గారు అనాలి. వెళ్ళిపోయిందంట. మా ఆవిడ కనబడిందా సంఘ పెద్ద గారు అట్టే వెళ్ళిపోతాడంట. అయ్యా పిసిసి గారు మీరున్నారా బాబు అంటే ఆయన అట్టే వెళ్ళిపోయాడంట. అక్కడికి రెడీ ఉన్న వాళ్ళు మాత్రం ఎట్టే ఉంటారంట. హల్లెలూయా స్తోత్రం. కొంచెం గట్టిగా స్తోత్రం చెప్పడండి. పొలములు ఇద్దరు నొందురు గాని తిరగలి ఇద్దరు విసరును గాని వేరొకరు కొనిపోబడును మరి ఒకరు విడువబడు. ఎంత ఘోరం సార్. చేతులెత్తాలి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా అనరా స్తోత్రం చెప్పండి. మా టీవీగా కనపడతలేదంటే మా టీవీ వాడు యేసు ప్రభు నమ్ముకుంటూ ఆ టీవీ వదిలిపట్టు అట్టే పోతాడు. హల్లెలూయా గట్టిగా చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. రైలు డ్రైవర్ కనుక యేసు ప్రభు నమ్ముకుని ఉంటే ఈ రైలు వెళ్తాను అట్టే స్తోత్రం చెప్పరా, చేతులెత్తి గట్టిగా స్తోత్రం. ఆ రోజున చిత్ర విచిత్రాలు జరిగిపోతాయి సార్. రాకడ కాలములో కడబోర శబ్దం వినబడబోతుంది. ఆధ్యాత్మికంగా ప్రియులరా, మీ కొరకు నేను హెచ్చరిస్తున్నాను. ఇదిగో ప్రభు అయిన యేసు మేఘుడై వచ్చుచున్నాడు. ఎత్తబడిన వారికి 7 ఏండ్ల విందు, మిగిలిన వారికి 7 ఏండ్ల భూమి మీద మహాశ్రమలు. ప్రియులరా, ఆ శ్రమల గురించి ప్రకటన గ్రంథాన్ని ఎత్తడానికి ఇప్పుడు నేను సరిపోని ప్రియులరా. 5 మణుగుల వడగండ్లు భూమి మీద కురుస్తాయి అంట సార్. ఒక్క తేలు గనక మనిషిని కుడితే ఎన్ని నెలలండి అనండి? 6 నెలలు బాధ. ఒక్కరోజు తేలు కుడితేనే కాలు పిల్లకి సిందేతాం. అప్పుడు 5 నెలలు ఇవ్వాలందే అని బాధ తట్టుకోలేక లారీ కింద పడదామన్నా సరే, లారీ ఎక్కేసినా సరే అట్టే ఉంటాం. హల్లెలూయా అనరే. బైబిల్ ఉంది, మరణము వారి యొద్ద నుండి పారిపోదు. ఇప్పుడేమో మరణానికి పారిపోతున్నాం, అప్పుడేమో బాధను అనిపించేంతవరకు ఇక్కడే ఉంటాం సార్. ఘోరమైన శ్రమలు రాబోతూ ఉంటాయి ప్రియులరా. ఆ శ్రమలు మనం తట్టుకోలేం ప్రియులరా. కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది మీకు రక్షణ దినము. ఇంత గొప్ప రక్షణ దినము మీరు నిర్లక్ష్యం చేయకుండా ఉండడానికి ఇందిరమ్మ గారిని దేవుడు ప్రేరేపణ చేశారు. ముందు మాటలను చెప్పారు, ఇదిగో మన నూజివీడు పట్టణంలో అద్భుతమైన సువార్త ప్రకటన జరుగునుగాక. ఆ జరిగే సువార్త రాకడదై ఉండాలంట. అమ్మ గురించి నాతో చెప్పలేదు, రాకడ గురించి మాట్లాడమని పరిశుద్ధాత్మ దేవుడు నన్నే ప్రేరేపణ చేశారు. ప్రియులరా, యేసు ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. ఆయన ఎక్కిన మేఘం ఆయన కొరకు, ఆయన తెచ్చే మేఘము నీ కొరకు. అంతే, మేఘము వేగానికి గుర్తు. యేసు ప్రభు త్వరగా వచ్చేస్తున్నాడు. మారు మనసు పొందు, రాకడ కొరకు సిద్ధపడు. చెడు వారాట్లన్ని వాటి కూడా మానేసి ప్రభుకు దగ్గరగా జీవించు. పరిశుద్ధాత్మతో అభిషేకించబడు. నేడు రేపు ప్రభు యేసు త్వరగా వచ్చేస్తున్నాడు. ప్రియులరా, వీర భోగ వసంతరాయుడి ప్రభు అయిన యేసు వచ్చేస్తున్నాడు. శ్రీ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర వారు స్వామి వారు చెప్పారు. ఆ చెప్పిన ప్రకారం యేసుక్రీస్తు వారు వచ్చేస్తున్నారు. ఆయన రాకడ కొరకు రెడీగా ఉండి ప్రభు రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమె. అందరు పైకి లేచి నిలబడండి. మీ కొరకు చిన్న మాట నేను ప్రార్థన చేస్తాను. అందరు లేచి నిలబడండి. మీ గుండె మీద మీ ఎడం చేయి పెట్టుకోండి, మీ కుడి చేయి పైకి లేపండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తా. ఏ ఫాలింగ్ వద్దు. మీరు కూడా ఆర్కెస్ట్రా వాడు గుండె మీద చేయి పెట్టుకోండి మర్యాదగా. అయ్యా మీరు కూడా యవనస్తులారా మర్యాదగా గుండె మీద చేయి పెట్టుకోండి. ఒక ఆత్మీయ తండ్రిగా, మీ గురువుగా, పెద్దవాడిగా, ముసలి వ్యక్తిగా చెప్తున్నాను సార్, మీరు నా మాట వినండి. రోజులు బాగోలేదు సార్. అందరూ కూడా దయచేసి ఎడం చేయి రూమ్ మీద పెట్టుకోండి. మీరెంత గొప్పవాళ్ళైనా, యాక్టర్లైనా, మాస్టర్లైనా, డాక్టర్లైనా, ఎర్రోడైనా, కుర్రోళ్ళైనా, నాలాంటి కర్రోడు ఎవరున్నా అయ్యా గుండె మీద చేయి పెట్టుకో. రోజులు బాగోలేదు, ఈ సమయం అయిపోయింది. యేసు ప్రభు త్వరగా వచ్చేస్తున్నారు. ఆయన రాకడ కొరకు రెడీ అయిపోదాం. స్తోత్రాలు చెప్పుకోండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు చెప్పుకోండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అన్నిటి కన్నా మిన్నగనో
కన్నీటి ప్రార్థన నీకుందా. చప్పట్లు కొట్టొద్దు, కుడి చేయి పైకెత్తి బంగారు తల్లి. నానా అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన. వద్దండి, మీరు కూడా చేసుకోండి. నన్ను ఫాలింగ్ వద్దు, వాయిద్యాలు వద్దు బాబు. మీరు కుడి చేయి పైకెత్తను బాబు, రోజులు బాగోలేదయ్యా. ఏ టైర్ల మీద మనం బస్సులో ప్రయాణం చేస్తాను, ఆ టైర్ల కింద కప్పలు అనిగిపోయినట్టు కనిగిపోతున్నారు ప్రజలండి. ఒకనొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి కొంత లాభం సంపాదించుకుందామని చెప్పుకొనివాడా చెప్పుకొని దానా రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమే పాటిది అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోయేవారు కదా. 2 సార్లు కరోనా వల్ల కొన్ని కోట్ల మంది ఆకులు రల్లట్టుగా రాలిపోయారు కదమ్మా. నిన్ను బ్రతికించాడంటే దేవుని కృప కదా. జాన్ వెస్లీ నాయన గారు రాశారు, స్తుతి చేయటికే నిన్ను దేవుడు బ్రతికించాడు కదా. కళ్ళు మూసుకున్నానా, ఎడం చేయి గుండె మంచి తీయొద్దు బాబు, ప్లీజ్ బాబు. యేసయ్య వచ్చేస్తున్నాడు బాబు. దిగో ఆయన మేఘారుడై వచ్చేస్తున్నాడు. ఆయన ఎక్కిన మేఘం ఆయన కొరకు, ఆయన తెచ్చే మేధం నీ కొరకే ప్రియులారా. ఎంత బతికి ఇంటి వెనకాల పడి చచ్చినట్టుగా ఇంత భక్తి చేసి, ఇంత ప్రార్థన చేసి, ఇంత కన్నీరు కార్చి, ఇంత ఉపవాసం ఉండి రాకడలో ఎత్తబడకపోతే దుర్భరం. అందరూ పాడుకుందాం, కళ్ళు మూసుకోండి. అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా. మళ్ళా నాన్న, అన్నిటి కన్నా మిన్నగను కన్నీటి ప్రార్థన నీకుందా. ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా అనమ్మా. ఎల్లవేళలలో స్తుతియాగం నీకుందా. రావయ్య యేసయ్య వేగరావయ్య యేసయ్యా. రావయ్య యేసునాద వేగమే రావయ్యా. రావయ్య యేసయ్య వేగరావయ్య యేసయ్యా. రావయ్య యేసునాద. రాకడ సమయంలో కడబూర శబ్దంలో యేసు. రకడ సమయంలో కడబూర శబ్దంలో యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా. యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా. నోరిప్పు రావయ్య యేసయ్య వేగరావయ్య. చేతులెత్తి రావయ్య. రావయ్య యేసయ్య వేగరావయ్య. రావయ్య. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి. అండి వాక్యం వింటున్నారండి అయ్యా అమ్మమ్మ. ప్రవచనాలు నిరర్ధకమగును, భాషలు నిలిచిపోవును. వాక్యం నీ బ్రతుకు కావాలి, నా బ్రతుకు కావాలి. కుడి చేయి యథార్థమైన హృదయం విప్పి కుడి చేయి పైకి లేపి మాట చెప్పి నోరార పాట పాడు నానా. దినమంతా దేవుని సన్నిధిలో వాక్యము కొరకు ఆకలి నీకుందా. మళ్ళన్నానా, దినమంతా హల్లెలూయా వాక్యము కొరకు ఆకలి నీకుందా. యేసు నాసించే దీన మనసుందా. యేసు నాసించే దీన మనసుందా. రావయ్య యేసయ్య వేగరా యేసయ్యా.
రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా రా యేసయ్యా యేసు రావయ్యా యేసునాథ వేగమే రావయ్యా. అందరనండి, రాకడ సమయంలో కడబూర శబ్దంలో. ఈసారి అందరూ రాకడ సమయం యేసయ్యా యేసుని చేరుకునే విశ్వాసం నీకుందా? యేసుని చేరుకునే దయచేసి ప్రార్థన చేసుకునండి పిల్లారా. ఆయన త్వరగా రాబోతున్నాడని ఇంత స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడి ఉండగా ఇంకను నిర్లక్ష్యము చేయక ప్రభు యొక్క రాకడ కొరకై ఆయత్తమవుదాం. ఆయన సన్నిధిలో వాక్యము కొరకై ఆశకొనిన వారమై దినమంతా దేవుని వాక్యము కొరకైన ఆశ కలిగిన వారమై ఆయన సన్నిధిలో నిలుస్తూ ప్రార్థిస్తూ సిద్ధపడదాం పిల్లారా, సిద్ధపడదాం. ఇదిగో యేసు త్వరగా మేఘారూఢుడై వచ్చుచున్నాడని వాక్యాన్ని వింటూ ఇంత వాక్యం విన్న తర్వాత కూడా ఈ స్థలములో నుంచి వట్టిగా వెళ్ళిపోవద్దు సహోదరి సహోదరులారా. దేవుడు ఈ రాత్రి స్పష్టంగా మనతో సూటిగా మాట్లాడి ఉండగా ఇంకను మారు మనసు పొందక ఇంకను పాపమును విడవక చెడునే ప్రేమించే వారులారా, ఇప్పుడైనను వాక్యానికి లోబడదాం, దేవునికి విధేయత చూపుదాం, చెడును అసహించుకుందాం, దేవుని వాక్యాన్ని హత్తుకొని జీవించే వారులుగా ఈ రాత్రి ఒక తీర్మానముతో ప్రార్థన చేసుకుందాం పిల్లారా, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఆయన మేఘారుడుగా వచ్చుచున్నాడు. ఆయన త్వరగా వచ్చుచున్న గడియలో నిజమే ఏ క్షణము ఏ గడియలో ఏమి జరుగుతుందో అర్థము కాని భయంకరమైన దినాల్లో జీవిస్తూ ఉన్నాం. మరణం మనుషులను మృంగివేయుచున్న దినాల్లో భయంకరమైన 2.5 సంవత్సర కాల శ్రమను మనము చూచాం. అమ్మాయ్యా తమ్ముడు చెల్లి అన్నాక ఇంకా నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకా దేవుని వాక్యానికి విధేయత చూపని వారమై ఈ స్థలములో నుంచి వెళ్ళిపోవద్దు. ఈ రాత్రి దేవుడు నీతోనే నాతోనే మనతోనే మాట్లాడుతూ వచ్చాడు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు మేఘమండలం మీద. ఆయన త్వరగా వచ్చుచున్నాడు, మేఘమును వాహనముగా చేసుకొని వేగముగా వచ్చుచున్నాడని వాక్యము ద్వారా మనం వింటూ వచ్చాం. అయ్యో నా ప్రియ చెల్లి, నిర్లక్ష్యం చేస్తూ ఇంకా మారు మనసు పొందలేదా? బాప్తిసం పొందలేదా? పరిశుద్ధాత్మాభిషేకము చేత నింపబడలేదా? యేసయ్య రాకడ కొరకు ఎదురు చూడడం లేదా? దయచేసి రాత్రి ఒక తీర్మానంతో, ఆయన త్వరగా వచ్చుచున్నాడు, నేను యేసయ్య రాకడ కొరకు సిద్ధపడతానని ఈ రాత్రి తీర్మానంతో ప్రభువా అని వచ్చినప్పుడు నేను కూడా మేఘం ఎక్కి నీతో కూడా వచ్చే ఆ కృపలను నడిపించమంటూ కృపకు అప్పగించుకుందాం పిల్లారా. ప్రార్థన చేసుకుందాం, దయచేసి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవా, దయగలిగిన యేసయ్యా, కనికరము కలిగిన రాజా, నీ నామమునకు వందన స్తోత్రములు స్తుతులు చెల్లించుచు ఉన్నా. ఎంత ప్రేమ కలిగిన దేవుడో ప్రభువా నాయన, ఈ రాత్రి మాకు ఏం కావాలో ఎరిగిన దేవుడో ప్రభువా, ఈ స్థలములోనికి వచ్చిన మాకు ఏది అవసరమో ఎరిగిన దేవునిగా ప్రభువా, ఈ శబ్ద తరంగ యంత్రము ద్వారా వింటున్న ప్రజలకు ఏది కావాలో ఎరిగినటువంటి దేవునిగా ప్రభువా, ఈ కడవరి కాలపు వర్తమానములను రాజా మీరు మాతో మాట్లాడుతూ లేఖనపు వెలుగులో ప్రభువా మేమందరము సరి చేయబడడానికి రాజా ఆయత్తమగుటకు దేవా మీరు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి
మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నాం. రాజానికి వందనాలయ్యా. ఈ వాక్యము విన్న తర్వాత కూడా వచ్చిన వారు వచ్చినట్లుగా వెళ్ళకూడదు నాయనా, వెళ్ళకూడదు. ఒక తీర్మానము కలిగిన వారు ఈ స్థలం నుంచి వెళ్ళాలి. బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతికేవారులుగా, లేపబడిన వారు ఈ స్థలం నుంచి వెళ్ళాలి. అయ్యా, నీవు మేఘమండలం మీద త్వరగా రాబోతున్నావు. నిన్ను ఎదుర్కోవడానికి సిద్ధమగునట్లుగా, ఆయుత్తమగునట్లుగా ప్రభువా సిద్ధపరచబడుతున్న వారులుగా ఈ స్థలము నుంచి వెళ్ళాలి. ప్రభువా నీకు స్తోత్రం చెల్లించుచూ ఉన్నాం. ఇంత శ్రేష్టమైన సంగతులను మాకు బోధించి, మరొకసారి హెచ్చరించి, మరొకసారి సరిచేసి, మరొకసారి మేల్కొలిపిన పరిశుద్ధాత్ముడా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుచూ ఉన్నాం. నీ దాసులను బట్టి మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నాం. ప్రభువా నన్ను నిజమే నాయన, నిన్న మొన్నట్లోనే మేము చెప్తూ వచ్చాం. కానీ మమ్మల్ని ప్రేమించి, మా పట్టణాన్ని ప్రేమించి, మా ప్రాంతాన్ని ప్రేమించి, ఈ మినిస్ట్రీని ప్రేమించి, మమ్మల్ని ప్రేమించి నీ దాసులు మా మధ్యకు రాగలుగుటకు రాజా మీరు కృపను చూపినందుకై స్తోత్రం చెల్లిస్తున్నాం. వారికి ఇంకను మంచి ఆరోగ్యమును దయచేయండి. ఇంకను ఈ భారతదేశం అంతా ప్రభువా నీవు నడిపించిన ప్రతి స్థలములోనికి వెళ్ళి ప్రజలను నీ రాకడ కొరకు సిద్ధపరచుటకు దేవా మరింత శక్తితో నింపి రాజా, మరింత బలముతో నింపి ప్రభువా నీ దాసుని వాడుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ప్రభు నీకు వందనాలు. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి మిమ్మల్ని స్తుతించుచూ ఉన్నాం. ఈ రాత్రి ఈ కూడికను ఎంత ఘనముగా, మహిమకరముగా, ఆశీర్వాదకరముగా జరిగించిన గొప్ప దేవుడా నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావములను ఆరోపించుచు నాయనా. రేపటి దినము కొరకు కూడా మరలా మమ్మల్ందరినీ సిద్ధపరచమని వేడుకుంటూ నీవు జరిగించిన ఈ గొప్ప కార్యాన్ని బట్టి స్తుతిస్తూ ప్రతి ఒక్కరు ఈ స్థలములో నుంచి వెళుతున్న ప్రతి ఒక్కరు యేసు మేఘముల మీద త్వరగా వచ్చుచున్నాడన్నా ప్రభు ఆ మేల్కొల్పుతో ఈ స్థలము నుంచి వెళ్ళగలిగిన కృపను మీరు అనుగ్రహించినందుకు స్తుతిస్తూ యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము ఇక్కడ కూడినటువంటి మనందరికీ ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకున్నటువంటి దేవుని దాసులకును, వారి పరిచర్యకును, హెవెన్లీ ఫైర్ మినిస్ట్రీస్ ద్వారా జరుగుతున్నటువంటి పరిచర్యలకును, మరి ముఖ్యంగా రేపు జరిగేటువంటి కూడికకును దేవుని కృపా కాపుదలతోడ ఇండి కాపాడునుగాక. ఇందిరా కాదు రేపటి మీటింగ్ ప్రకటన చేయవలసిందిగా కోరుతున్నాను. రేపు రాత్రికి